అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అడుగడుగున ఆటంకాలే. రచన సికిందర్ గారు. 1978లో ఈ కథ ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఈ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా కథలోకి వెళ్దామా? 2 చేతుల మధ్య తలబెట్టుకొని కూర్చున్నాడు సావన్ కుమార్. ఎదురుగా టేబుల్ పైన ఫైళ్లు, లెడ్జర్లు కుప్పగా పడేసున్నాయి. వాటిని పరిశీలించే స్థితిలో లేడతను. అందుకు కారణం అంతక్రితం 5 ఆడవాళ్లతో ఇంటర్వ్యూ చేయడం వల్ల వచ్చిన నీరసం. అతని 3 ఏళ్ల అనుభవంలో ఇలాంటి ఇంటర్వ్యూ ఎన్నడూ నిర్వహించలేదు. ఈరోజు ఉదయం అతను 11 గంటల వరకు 5 ఆడవాళ్లను ఇంటర్వ్యూ చేశాడు. సెక్రటరీ కోసం క్రితం రోజు పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. ఇంటర్వ్యూకు వచ్చిన 5 వయ్యారం వలకబోస్తూ కులుకుతూ పెళ్లి చూపులకు వచ్చినట్టు ముస్తాబై వచ్చారు. ఒక్కొక్కరి ముఖాలు చూస్తుంటే సావన్ కుమార్కి అరికాలి మంట నెత్తికెక్కింది. ఫలితంగా ఇంటర్వ్యూలో ఒక్కరూ సెలెక్ట్ కాలేదు. సేఠ్ సోమన్ లాల్ 2 కుమారుల్లో సావన్ కుమార్ రెండవవాడు. వయసు 25. 3 ఏళ్ల క్రితం బీకాం పూర్తి చేశాక తండ్రి తన ఫైనాన్స్ కంపెనీలో మేనేజర్గా నియమించాడు. ఈ ఫైనాన్స్ కంపెనీ హైదరాబాద్లోనే కాకుండా వైజాగ్లో, బొంబాయిలోనూ శాఖలున్నాయి. సోమన్లాల్ తన పెద్ద కుమారుడి సహాయంతో బొంబాయిలోని వ్యాపారం నిర్వహిస్తున్నాడు. హైదరాబాద్లో ఒక బంగ్లా, వైజాగ్లో సముద్ర తీరాన ఒక బంగ్లా, బొంబాయిలో 3 బంగ్లాలు ఉన్నాయి అతనికి. 25 ఏళ్ల సావన్ కుమార్ 3 ఏళ్ల అనుభవంలో బిజినెస్లో చాలా మెళకువలు నేర్చుకున్నాడు. ది హైదరాబాద్ ఫైనాన్సింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సావన్ కుమార్ పర్యవేక్షణలో విపరీతమైన లాభాలు, ఖాతాదారుల మన్ననలు ఆర్జించింది. ఈ 3 ఏళ్ల నుంచి సావన్ క్షణం విశ్రాంతి లేకుండా ఎప్పుడూ బిజీగానే ఉండేవాడు. సెక్రటరీ విమల వారం రోజుల క్రితం పెళ్లి చేసుకొని రాజీనామా ఇచ్చింది. సావన్కి సెక్రటరీ సమస్య ఎదురైంది. క్రితం రోజు పత్రికల్లో ప్రకటన ఇచ్చాడు. ఈరోజు ఇంటర్వ్యూకి వచ్చిన ఆ ప్రౌఢల్ని చూసి హతాశుడయ్యాడు. కోరిన వయసు లేదు సరిగదా, సామర్థ్యం గాక అందాన్ని ప్రదర్శించడానికే వచ్చారు. సావన్కి తల బద్దలైపోతోంది. తనకి సెక్రటరీ కావాలి. 18 నుంచి 25 ఏళ్ల లోపు వయసున్న పెళ్లి కాని స్త్రీ కావాలి. ఆమెకి బిజినెస్ తప్ప మరొక ఆలోచన ఉండకూడదు. సార్, మిస్ షీలా ఈజ్ వెయిటింగ్. సావన్ తలెత్తి చూశాడు. ద్వారంలో ఆఫీస్ బాయ్ నగేష్ నిలబడి ఉన్నాడు. పంపించు. నగేష్ వెన్నుతిరిగాడు. ఆఫీస్ బాయ్ ఇంటి దగ్గర వంట నుంచి ఆఫీస్ ఫైళ్లు అందివ్వడం వరకు అన్నీ చక్కగా చేసి పెడతాడు. 20 ఏళ్ళు. ఇంటర్ వరకు చదువుకున్నాడు. 2 ఏళ్ల క్రితం సావన్ అతన్ని వైజాగ్ నుంచి తీసుకొచ్చాడు. ఉదయం లేచి వంట చేయడం, తర్వాత ఆఫీస్కి వచ్చి ఫైళ్లు వగైరా అందించడం, సాయంత్రం ఇంట్లో తిరిగి వంట చేయడం, ఇవి నగేష్ దినచర్యలు. అతని వంటకి సావన్ ఎంతగా రుచి మరిగాడు అంటే తాను పెళ్లి చేసుకుంటే నగేష్ ఎక్కడ దూరం అవుతాడోనని బెంగపడుతున్నాడు. సావన్ గబగబా టేబుల్ మీద ఫైళ్ళు అన్నీ పక్కకు తోసేసి రుమాల్తో ముఖం తుడుచుకొని రివాల్వింగ్ చైర్లో నిటారుగా కూర్చున్నాడు. హఠాత్తుగా గదిలో మల్లెపూల వాసన గుబాళించింది. సావన్కి మైకం కమ్మింది. ఎక్స్క్యూజ్ మీ సార్. వీణ తంత్రుల్ని మీటినట్లుగా ముందే ఆ స్వరం. ప్లీజ్ సిడౌన్ అన్నాడు సావన్ ఆమెనే చూస్తూ. థ్యాంక్స్ అని ఆమె కూర్చుంది. ఆమె వయసు 20 ఉంటుంది. పసుపు పచ్చ షిఫాన్ చీర, అదే రంగు జాకెట్టు ధరించింది. చేతుల్లో కానీ మెళ్ళలో కానీ చెవుల్లో కానీ ఎలాంటి ఆభరణాలు లేవు. ఒక్క రిస్ట్ వాచి, పూసల లాకెట్టు తప్ప. పెదవులకి లిప్స్టిక్ లేదు. గోళ్లకి నెయిల్ పాలిషు లేదు. తెల్లటి రంగు, నల్లటి కళ్ళకి కాటుక మరింత అందాన్ని తెచ్చింది. పొడవాటి జడలో మల్లెపూల దండ తురిమింది. కళ్ళు చెదిరే అందం ఆమెది. ప్రశాంతంగా ఉన్న ఆమె మొహంలో ఎలాంటి భావాలు వ్యక్తం కావడం లేదు. నిశ్చలంగా ఉన్న చూపుల్లో గౌరవం ఉట్టిపడుతోంది. ఎక్స్క్యూజ్ మీ సార్, నా పేరు షీలా, హిందీలో పలికిందామె. సారీ మిస్ షీలా, మీరు ఆలస్యంగా వచ్చారు అన్నాడు సావన్. ఆమె నవ్వింది. తెల్లటి పలువరుస తళుక్కుమని మెరిసింది. సారీ సార్, ఇలా ఇంటర్వ్యూలకి హాజరు కావడం సర్వసాధారణం అయిపోయింది. ఎక్కడా ఉద్యోగం దొరకడం లేదు. ఇక్కడ అదే పరిస్థితి ఎదురవుతుంది అని అనుకున్నాను.
సారీ సార్, అందుకే ఆలస్యం చేశాను. షీలా హ్యాండ్ బ్యాగ్ తెరిచి ఏవో కాగితాలు తీసి టేబుల్ మీద పెట్టింది. సావన్ సాలోచనగా ముందుకు వంగాడు. ఆ కాగితాలు అందుకొని మళ్ళీ ఆమెను చూసి ఆలోచించాడు. సంస్కారం, మర్యాద, విశిష్టమైన వ్యక్తిత్వం ఉన్న ఇలాంటి స్త్రీ తన జీవిత భాగస్వామి అయితే ఎంత బాగుండు అని అనుకున్నాడు. సార్, అవి నా సర్టిఫికెట్స్. ఈసారి ఆమె స్వరం గమనించాడు. ప్రశాంతమైన స్వరం, స్త్రీత్వం ముట్టిపడే స్వరం. మరోసారి సావన్ శరీరం పులకరించింది. అంతలోనే జలజరించింది. ఏమిటి తన ధోరణి, తన ఆలోచనలు ఎక్కడికి వెళ్తున్నాయి? వెరీ గుడ్. అతి ప్రయత్నం మీద ఆ కాగితాలపై మనసు లగ్నం చేసి అనగలిగాడు. సార్, నేను ఈ మధ్య షార్ట్ హ్యాండ్ పాస్ అయ్యాను. టైపింగ్ వచ్చు. స్పీడ్ 80 పదాలు. సెక్రటరీగా సంవత్సరం అనుభవం ఉంది. నా క్వాలిఫికేషన్స్ BA కరెస్పాండెన్స్, అపాయింట్మెంట్సు, ఎంగేజ్మెంట్సు నిర్వహించగలను. ఇవిగాక మీరు కోరిన పనులు చేయగలను. ఆఫీస్ వర్క్. ఆమె ముఖంలోకి చూసి చెప్పవచ్చు, ఆమెకు సెక్రటరీ కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నాయి. సర్టిఫికెట్లు వగైరా పరిశీలించడం అనవసరం. అసలు ఇంటర్వ్యూవే అనవసరం. చూడండి, మీరు రేపటి నుంచి ఆఫీస్కి రావచ్చు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మీ డ్యూటీ. ఓకే అన్నాడు సావన్ ఒక నిశ్చయానికి వస్తూ. థ్యాంక్ యూ సార్. లేచి నిలబడి 2 చేతులు జోడించింది ఆమె. సావన్ తన రివాల్వింగ్ చైర్లో కూర్చొని సిగరెట్ వెలిగించాడు. షీలా గుమ్మం దగ్గర ఆగి, ఎక్స్క్యూజ్ మీ సార్ అంది. కమిన్ అన్నాడు గంభీరమైన స్వరంతో. ఆమె తల వంచుకొని లోపలికి వచ్చి సెక్రటరీ డెస్క్ దగ్గర కూర్చుంది. సావన్ నవ్వుకొని భుజాలు ఎగరేసి సిగరెట్ పూర్తయిన తర్వాత ఆస్ట్రేలో కుక్కి నవ్వుతూ చూశాడు షీలా వైపు. ఆమె బెదురు చూపులు చూసింది. మిస్ షీలా, ఈరోజు చాలా వర్క్ ఉంది. ముందు వారం రోజులు పెండింగ్ వర్క్ పూర్తి చేయాలి. నా ఉద్దేశం ఓవర్ టైం చేయాలని కాదు. ఆ పద్ధతి ఈ కంపెనీలో లేదు. ఇక్కడ జీతాలు ఎక్కువ, ఓవర్ టైం ఉండదు. నా ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నా సిద్ధాంతాల గురించి చెప్పాలి అంటే, మిస్ షీలా, సిద్ధాంతాలను గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇక పని చేద్దామా? సావన్ అడిగాడు. షీలా సావన్ ప్రశ్నకి తలూపింది. ఆల్ రైట్, ఇప్పుడు కొన్ని ఉత్తరాలు డిక్టేట్ చేస్తాను, రాసుకోండి సావన్ అన్నాడు. ఆ తర్వాత 2 గంటలు సావన్ ఉత్తరాలు డిక్టేట్ చేయడంలో నిమగ్నుడయ్యాడు. మధ్యాహ్నం లంచ్ తర్వాత షీలా ఉత్తరాలు టైప్ చేయడంలో నిమగ్నం అయిపోయింది. ఆమె కోమలమైన చేతివేళ్లు కీబోర్డు పైన నాట్యం చేస్తుంటే సావన్ తమాషాగా తిలకించసాగాడు. సాయంత్రం 5 గంటలకు ఉత్తరాలన్నీ టైప్ చేసి అందించింది షీలా. సావన్ ఆమె టైపింగ్ మెచ్చుకుని వాటిని ఉదయం చెక్ చేస్తానని సొరుగులో తోశాడు. ఆ తర్వాత ఆమె వైపు తిరిగి, మిస్ షీలా, ఆఫీస్ సమయం అయిపోయింది, ఇంక మీరు వెళ్ళొచ్చు అన్నాడు. కానీ ఒక మనవి మళ్ళీ అన్నాడు. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. మీకు అభ్యంతరం లేకపోతే నాతో ఇంటికొస్తే మనం మాట్లాడుకోవచ్చు. సాలోచనగా తలూపింది ఆమె. కారులో సావన్ పక్క సీట్లో షీలా, వెనక సీట్లో నగేష్ కూర్చున్నారు. బంగ్లాకి చేరుకున్నాక నగేష్కి కాఫీ, టిఫిన్స్ రెడీ చేయమని చెప్పాడు. తర్వాత షీలాని ఇల్లంతా తిప్పి చూపించాడు. ఇంత పెద్ద ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటున్నారని షీలా అడిగింది. సావన్ నవ్వి తనకి ఒంటరితనం ఇష్టము అని చెప్పాడు. అప్పుడు ఆమె ముఖంలో మార్పు గమనించాడు. ఇల్లంతా తిరిగాక నగేష్ టిఫిన్ రెడీ అని చెప్పాడు. షీలా మొహమాట పడుతూ టేబుల్ ముందు కూర్చుంది. సావన్ ఇది గమనించి అన్నాడు, చూడండి షీలా, నా దగ్గర మొహమాటం పనికిరాదు. మీరు నాతో ఎంత ఫ్రీగా ఉంటే అంత మంచిది. అంత మంచి సెక్రటరీ అవుతారు. టిఫిన్ చేస్తున్నంతసేపు ఎవ్వరూ మాట్లాడుకోలేదు. కాఫీలు తాగాక సావన్ లేచి, ఎలా ఉంది టిఫిన్ అని అడిగాడు. ఆమె సిగ్గుపడి, చాలా బాగుంది అంది. సావన్ నవ్వి, మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపించడం లేదు అని అడిగాడు. ఆమె ఇంకా ముడుచుకుపోయింది. మిస్ షీలా, ఈ టిఫిన్ నగేష్ చేశాడు. వాడి వంట అంటే నేను పడి చచ్చిపోతాను. పెళ్లి చేసుకున్న నా భార్య చేత వంట చేయించాను. షీలా ఇబ్బందిగా చూసింది. ఓహో సారీ, మీకేదైనా ఇబ్బంది కలిగితే వెంటనే చెప్పేయండే. హిపోక్రసీ అసలు నాకు నచ్చదు సావన్ అన్నాడు. నో సార్, నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంది షీలా. ఏంటి? సావన్ అడిగాడు ఆత్రంగా. నిజంగా నాకు ఈ ఉద్యోగం వచ్చినట్టు నమ్మకమే కుదరడం లేదు.
షీలా అంది. ఆమె ముఖంలో విచారం, కళ్ళలో ఆందోళన చూసి సావన్ చెలించిపోయాడు. ఓహో షీలా, మీరెందుకంత దిగులు పడుతున్నారు? మీరు నా సెక్రటరీ, మీ జీతం 1000 రూపాయలు. అవాక్ అయిపోయింది షీలా. సార్, 1000 రూపాయలా? ఇది ఇంకా నమ్మలేను. నువ్వు నమ్మలేని సంఘటనల ముందు ఇంకా చాలా జరుగుతాయి లోలోన అనుకున్నాడు సావన్. మిస్ షీలా, మీ కంగారు చూస్తుంటే నాకు చాలా నవ్వొస్తోంది. పదండి, గార్డెన్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇద్దరు గార్డెన్లోకి వచ్చి కూర్చున్నారు. చీకటి పడుతోంది. సావన్ సిగరెట్ వెలిగించి ఆమె ముఖంలోకి చూశాడు. ఇప్పుడు చెప్పండి షీలా, మీ గురించి అన్నాడు సావన్. ఆమె ఉలిక్కిపడి సార్ అంది నీళ్లు నములుతూ. మీ గురించి చెప్పండి షీలా. నాకు పరిచయం ఉన్న వ్యక్తుల పర్సనల్ విషయాలు తెలుసుకుంటాను. వీలైతే వారి కష్టాల్లో పాలు పంచుకుంటాను. అబద్ధాలు చెప్పకండే. మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు. మీకు ఉద్యోగం ఇచ్చి ఆదుకున్నాను, కానీ నాకు తృప్తిగా లేదు. నేను మీకు పూర్తిగా సహాయపడాలి. చెప్పండి. షీలా కంటిరెప్పలు నెమ్మదిగా ఎత్తి నిశ్చలంగా చూసింది. ఆ చూపుల బాణాలు సావన్ గుండెల్లో గుచ్చుకున్నాయి. నరాలు బెగదీసుకున్నాయి. సార్, నేను ఒంటరిదాన్ని. నాకు సమస్యలు లేవు. షీలా మాటలు విని తిరిగి సావన్ మామూలు స్థితికి వచ్చేశారు. మీదేవూరు అని అడిగాడు. మద్రాస్. మా నాన్న మ్యూజిషియన్. సంవత్సరం క్రితం గతించారు. ఓహో, సారీ మిస్ షీలా, ఐ రిగ్రెట్ వెరీ మచ్. ఆడవాళ్ళు ఒంటరి వాళ్ళు కావడం నేను భరించలేను షీలా. ఎక్స్క్యూజ్ మీ, నా ప్రశ్నలతో మిమ్మల్ని బాధిస్తున్నాను. నో సార్, అలాంటిదేమీ లేదు. అడగండి. సావన్ గట్టిగా నిట్టూర్చి, మీ హిందీ యాసగా ఉంది. నా అనుమానం. షీలా నవ్వి, నేను తమిళియన్ని అంది. మా నాన్నకి తమిళ్ ఫీల్డ్లో మ్యూజిక్ డైరెక్టర్గా మంచి పేరుండేది. నేను ప్లేబ్యాక్ సింగర్ అవుదామనుకున్నాను సార్. నేను సుశీల కంటే బాగా పాడగలను. వీణ కూడా వాయించడం వచ్చు. సంగీతం తరతరాలుగా మా వంశంలో ప్రవహిస్తోంది. మా నాన్న గతించాక నా ఆశలన్నీ కడిగేసుకున్నాను. ఆయన సంపాదించిన ఆస్తి ఆయన చావుతో పాటే పోయింది. నేను ఇలా వీధిలో పడవలసి వచ్చింది. సావన్ గుండె జాలిగా గుబగుబలాడింది. మీ నాన్నగారి పేరు? కేడి లక్ష్మణ్. కేడి లక్ష్మణ్? సావన్ ఉత్సాహం అధికమైంది. ఆయనకు 6 సార్లు ఫిలింఫేర్ అవార్డు వచ్చింది కదూ? అవును, ముక్తసరిగానే అంది షీలా. మీరంత గొప్పవారి కూతురు అయినందుకు గర్వంగా లేదా? షీలా తలూపింది. ఆల్ రైట్ షీలా, బాగా చీకటి పడిపోయింది. మీరెక్కడుంటున్నారు? వన్రాజ్ ఫ్లాట్స్, బాలానగర్లో. పదండి, కారులో మిమ్మల్ని వదిలిపెడతాను. చూడండి, మీకే సహాయం కావాలన్నా నన్ను అడగడానికి జంకకండే. షీలా ఆశ్చర్యంగా తలూపింది. వారం రోజులు గడిచాయి. సావన్కి కొద్దిగా ఫలితం కనిపిస్తోంది. షీలా ఇప్పుడు అతనితో ఫ్రీగా మాట్లాడుతోంది. ఆఫీస్ వర్క్ సమర్థవంతంగా చేస్తోంది. రోజు సాయంత్రం సావన్తో ఎముకలను కొరికే చలిలో ట్యాంక్ బండ్ మీద కబుర్లు చెప్తూ గడుపుతోంది. సావన్తో స్నేహం ఆమె బాధలన్నిటినీ మరిపింపజేస్తోంది. ఆమె అలా సన్నిహితం కావడం సావన్కు చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందంలో కొన్ని పనులు చేశాడు. మొదటగా ఆమెకు ఒక నగ బహుకరించాడు. రెండవసారి కేడి లక్ష్మణ్ పాటలన్నీ దాదాపు సేకరించి టేప్ రికార్డర్ని బహుకరించాడు. 2-3 సార్లు ఆమె ఫ్లాట్కి వెళ్ళాడు. నగేష్ వీళ్ళిద్దరినీ గమనిస్తూ ఒక గంట కనిపెడుతున్నాడు. ఒకరోజు రాత్రి సావన్ గదిలో ఉండగా బయట నుంచి తలుపులు గడియబెట్టి కిటికీలోంచి ఒక హెచ్చరిక జారీ చేశాడు. సార్, ఆమెతో మీరు అలా తిరగడం ఏమీ బాలేదు. ఆఫీస్లో గుసగుసలు ఆడుకుంటున్నారు. చాలా నీచమైన కామెంట్స్ చేస్తున్నారు సార్. సార్, ఆమెకి మీ భార్య అయ్యే అర్హత లేదు. ఆమె పుట్టు పూర్వోత్తరాలు మీకు తెలియదు. ఆమె మాయ మాటలు చెప్తోంది. మీరు దయచేసి నా మాటలు విని మీ ప్రయత్నాలు మానుకోండి, లేదా నేను మీ దగ్గర పని మానుకొని వెళ్ళిపోతాను. సావన్కి ఆశ్చర్యం వేసింది. ఆఫ్టర్ ఆల్ ఒక నౌకరు తనని హెచ్చరించడమా? లేచి వెళ్ళి 4 అంటిద్దామనుకున్నాడు. కానీ బయట గడబెట్టి ఉంది. ఆఫీస్లో గుసగుసలు బయలుదేరినట్టు సావన్కి కూడా తెలుసు. అయినా వాటిని ఖాతరు చేయలేదు. ప్రేమించేవాడికి భయం ఎందుకు? మరొక వారం రోజుల్లో తను డాడీకి తెలిపి షీలాను పెళ్లి చేసుకోబోతున్నాడు. డాడీ అభ్యంతరం చెప్పడు. తను మంచి చెడు విచక్షణ జ్ఞానం లేని పసివాడేం కాదు. డాడీకి తన మీద నమ్మకం ఉంది. మరో వారం గడిచింది.
షీలాతో అతని పరిచయం మొదటి వారంలో గాఢమైన స్నేహంగా మారితే రెండవ వారంలో ఘాటైన ప్రేమగా మారింది. తను ప్రేమిస్తున్నట్టు షీలాతో చెప్పినప్పుడు సావన్ నాలిక తడారిపోయింది, కాళ్ళు వణికాయి. చాలాసేపు అచేతనంగా ఉండిపోయాడు. షీలా, ఆఫీస్లో పుకార్లు మీరు వినే ఉంటారు. ఆ పుకార్లని రూపు మాపాలంటే మనం ఒకే నిర్ణయానికి రావడం మంచిది. అదేంటో మీకు తెలుసు. మీ అభిప్రాయం ఏంటి? మీరు ఒంటరివారు, నేను ఒంటరివాణ్ణి. ఏమంటారు? నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను. మీరు నన్ను అర్థం చేసుకునే ఉంటారు. ఏమిటి? సార్, నేను అనాథని, మీరు కోటీశ్వర్లు. మీకు నాకంట మంచి భార్యలే దొరుకుతారు. షీలా నెమ్మదిగానే అంది. నాకు తెలుసు షీలా, వాళ్ళకు కావాల్సింది డబ్బు. నీలో ప్రత్యేకత ఉంది. నేను ఊహించుకున్న భార్యకు కావలసిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి. కాదనకు షీలా, కాదనకు. నాకు డబ్బు కాక నన్ను ప్రేమించే వ్యక్తి నాకు భార్యగా కావాలి. ఆ వ్యక్తి నువ్వు తప్ప ఇంకెవ్వరూ కాలేరు షీలా. సార్, మీరు త్వరపడుతున్నారు. లేదు, 15 రోజులు ఆలోచించాను. నో అబ్జెక్షన్ ప్లీజ్. షీలా ఇక నుంచి నన్ను కుమార్ అని పిలవాలి. నేను షీలా అని పిలుస్తాను. ఓకే? సార్, ఓహ్ డామిట్ యువర్ సార్, కుమార్ అని పిలువు. ఒక్క క్షణం నిశ్శబ్దం. షీలా, సావన్ పిలిచాడు. సార్, కుమార్, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. షీలా సిగ్గుతో ముడుచుకుపోయింది. షీలా, మా తాత ఏం చెప్పేవాడో తెలుసా? అనుకున్నది సాధించి తీరాలి అన్న పట్టుదల నా ముఖంలో ఉందని. ఇప్పుడు నీ ప్రేమ సాధించాను. ఇక ఈ ప్రపంచంలో నాకు అసాధ్యం అంటూ లేదు. చీఫ్ అకౌంటెంట్ చొక్కారావు స్ప్రింగ్ డోర్ తోసుకొని లోపలికి ప్రవేశించాడు. గుడ్ మార్నింగ్ సార్. సావన్ ఉత్తరాల్లోంచి తలెత్తి చూశాడు. చొక్కారావు కళ్ళు షీలా పైన ఉన్నాయి. సావన్ పళ్ళు కొరుక్కున్నాడు. కమిన్, సిడౌన్ అని కసిరాడు. చొక్కారావు వచ్చి సావన్కి ఎదురుగా చైర్లో కూర్చున్నాడు. సార్, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. సావన్ అతన్ని సూటిగా చూశాడు. ఏమిటి? సార్, ఏబీసీ గురించి ఏం ఆలోచించారు? సావన్ తల మీద పిడుగులు కురిశాయి. ఆ షాక్ నుంచి తేరుకోవడానికి అతనికి 2 నిమిషాలే పట్టింది. ఏబీసీ, గాడ్, ఏమిటి మతిమరుపు? ప్రేమ వ్యవహారాల్లో పడినప్పటి నుంచి బిజీ విషయాలు పూర్తిగా మర్చిపోయాడు. వైజాగ్లో ఆంధ్ర బిస్కెట్ కంపెనీకి 5 లక్షలు ఫైనాన్స్ చేయవలసి ఉంది. దాని తాలూకు ఫార్మాలిటీస్ను నవంబర్ 5వ తేదీన పూర్తి చేయవలసి ఉంది. ఈరోజు 3వ తేదీ. ఇంతవరకు ఆ విషయం తట్టనే లేదు. మిస్టర్ రావ్, డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉన్నాయా? ఎస్ సార్, వైజాగ్ బ్రాంచ్లో. కానీ మిస్టర్ రావ్, నేను వాటిని పరిశీలించలేదు. క్షమించండి సార్, గడిచిన నెలలో పరిశీలించారు. నిర్ణయం ఇంకా తెలపలేదు. సావన్కి మతిపోయింది. ఓహో, సారీ. ఈ మధ్య నేను నెవర్ మైండ్ మిస్టర్ రావ్, ఆ ప్రపోజల్ నేను ఓకే చేసేసాను. అయితే రేపు వైజాగ్ వెళ్తారా? సావన్ ఆలోచించాడు. వెళ్ళక తప్పదు. ప్రేమలో పడి బిజినెస్ నిర్లక్ష్యం చేస్తున్నాడని డాడీకి తెలిస్తే పెళ్లి జరగదు. అవును మిస్టర్ రావ్, రేపు వెళ్తున్నాను. దట్స్ గుడ్ సార్, థ్యాంక్ యూ. చొక్కారావు లేచాడు. ఆ తర్వాత బయటకు నడిచాడు. సావన్ తేలిగ్గా ఊపిరి వదిలి షీలాను చూశాడు. ఆమె చకచకా టైప్ చేస్తోంది. సావన్ సిగరెట్ వెలిగించి రేపు వైజాగ్ వెళ్తున్నాను అన్నాడు. ఒక్క క్షణం తర్వాత షీలా తలెత్తి చూసింది. అలాగే, నువ్వు కూడా రావాలి మళ్ళీ అన్నాడు సావన్. ఎందుకు సార్? భయంగానే అడిగింది. ఓహో షీలా, ఇంత సామాన్యమైన విషయం నీకెలా చెప్పాలి? ప్రేమికులు క్షణం కూడా విడిచి ఉండలేరు తెలుసా? అసహనంగా అన్నాడు సావన్. ఆమె సీరియస్గా అంది. సార్, పెళ్ళయ్యే వరకు మనం కొన్ని నియమాలు పాటించడం మంచిది. షీలా, ఈ ఆఫీస్లో విమర్శలకి నువ్వు భయపడుతున్నావా? సావన్ అడిగాడు. అతని చూపులు అప్రయత్నంగా తలుపు మీద పడ్డాయి. నగేష్ తలుపు కొద్దిగా నెట్టి తొంగి చూస్తున్నాడు. షీలా ఏమీ అనలేకపోయింది. ఈసారి కీబోర్డ్ మీద ఆమె వేళ్లు వేగంగా కదలడమే లేదు. ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలు బరువుగా ఉన్నాయి. ఆమె ముఖంలో భయం తొలగలేదు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ కంటిరెప్పలు వేగంగా ఆడిస్తోంది. సముద్ర కెరటాలు ఎగిసెగిసి పడుతున్నాయి. ఉండుండి వినిపించే గుండెలు హడలెత్తించే కెరటాల హోరు తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. వైజాగ్లోని
సేటు సోమన్లాల్ బంగ్లాలో అంతకంటే నిశ్శబ్దంగా ఉంది. 3 జీవాలు బిజీగా అటు ఇటు తిరుగుతున్నాయి. సావన్, షీలా, నగేష్. 2 అంతస్తుల ఆ భవనంలో 18 గదులున్నాయి. ఆ గదులన్నీ ఉపయోగపడేవే కావు. ధనవంతుల దగ్గర తమకు ఉపయోగపడనివి, సామాన్యులకు ఉపయోగపడేవి చాలా వస్తువులుంటాయి. సావన్ షీలాని బంగ్లా అంతా తిప్పి చూపించాడు. ఇది హైదరాబాద్ బంగ్లా కంటే పెద్దది. ఆవరణ ఇంకా పెద్దది. చీకటి పడితే ఆవరణలో అడుగు పెట్టాలంటే వెంట ఎవరినైనా తీసుకెళ్ళడం మంచిది. గుబురుగా పెరిగిన పిచ్చి మొక్కలు, పొదలు, ఎత్తుగా పెరిగిన చెట్లు ప్రతీదీ చీకటి పడితే భయం పుట్టించేలాగా కనిపిస్తాయి. బంగ్లాలో ప్రవేశించాలంటే బయట 10 మెట్లు ఎక్కాలి. ఆ తర్వాత వరండాలోకి వెళ్ళి సింహద్వారం ద్వారా హాల్లోకి ప్రవేశించాలి. మేడ మీదకు వెళ్లేందుకు హాల్లో ఇరువైపులా మెట్లున్నాయి. బయట బంగ్లాకి ఎడంవైపున ఆనుకొని గ్యారేజీ ఉంది. ఈ గ్యారేజీలో ఒకదాని పక్కన ఒకటి వరుసగా 6 కార్లు ఉంచొచ్చు. రాత్రి సమయం 8 గంటలైంది. హైదరాబాద్ నుంచి ఆ ముగ్గురు బెంజ్ కారులో సాయంత్రం 5 గంటలకి విశాఖ చేరుకున్నారు. నగేష్ వంట పదార్థాలు కారు డిక్కీలోంచి కిచెన్లోకి తరలించాడు. సావన్, షీలా తమ 2 సూట్ కేసులతో బంగ్లాలోకి ప్రవేశించారు. మేడ మీద సావన్ ఆమెకు అన్ని సౌకర్యాలు ఉన్న గదిని కేటాయించాడు. ఆమె గదికి 3 గదుల అవతల ఉంది తన గది. స్నానాలు అవి ముగించి బడలక తీర్చుకున్నాక సావన్ షీలాని ఇల్లంతా తిప్పి చూపించాడు. 8 గంటలకి నగేష్ వంట ముగించి వడ్డించడానికి పిలిచాడు. భోజనాలు అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళారు. ఎంత రాత్రి గడిచినా సావన్ కుమార్కు నిద్రే రాలేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు మెదడును తినేస్తున్నాయి. ఆలోచనలకు ఒక రూపం ఏర్పడడమే లేదు. కిటికీలోంచి చంద్రుడు సూటిగా కనిపిస్తున్నాడు. సావన్ 6వసారి వాచి చూసుకున్నాడు. 11 గంటల 10 నిమిషాలు. 3వ సిగరెట్ వెలిగించాడు. శూన్యంలోకి చూశాడు. ఆ తర్వాత తిరిగి ఆలోచించడం ప్రారంభించాడు. తను షీలాని ప్రేమిస్తున్నాడు. నిజమే. ఆమె తనని ప్రేమిస్తోంది. నిజమే. తామిద్దరూ భార్యాభర్తలు కాబోతున్నారు. నిజమే. కాబోయే భార్యాభర్తలకి ఎడబాటు ఎందుకు? ఇద్దరి మధ్య 3 గదుల దూరం ఎందుకు? సావన్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. లేచి కూర్చున్నాడు. ఆమె ఈ గదిలో ఈ బెడ్ పైన తన పక్కన పడుకుంటే ఎంత బాగుండు. సావన్ శరీరంలో ఏవో మార్పులు రాసాగాయి. తీయని బాధ, తన్మయత్వంతో కళ్ళు మూసుకుంటున్నాయి. ఒక్క క్షణం. తలుపు తెరిచి బయటకొచ్చాడు. నడవా చీకటిగా ఉంది. చప్పుడు కాకుండా గబగబా మెట్ల వైపు కదిలాడు. వేగంగా దిగి కిందకొచ్చాడు. ఓ క్షణం ఆలోచించి నగేష్ గది ముందుకెళ్ళాడు. తలుపు నెట్టి చూశాడు. తెరుచుకోలేదు. బయట నుంచి గడియ పెట్టి వెనక్కు తిరిగాడు. వేగంగా మెట్లెక్కి మళ్ళీ పైకొచ్చాడు. అతనికి తెలియకుండానే అతని కాళ్ళు షీలా గది వద్దకు చేర్చాయి. మళ్ళీ ఒక్క క్షణం సందేహం. ఆమె అరిచి అలజడు చేస్తే, అసహించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే? సావన్ నిశ్చేష్టుడైపోయాడు. అలా జరగకూడదు. అలా జరగదు. ఆమెను ఒప్పించాలి. ఆమె అమాయకురాలేం కాదు. నచ్చ చెప్పాలి. తలుపు పైన చప్పుడు చేశాడు. ఎవరో గుండెని నలుపుతున్నట్లు మెలికలు తిరిగాడు. ఎవరు? షీలా. నోటి చేత బలవంతంగా పలికించాడు. కుమార్, మీరా? ఆమె గొంతులో గాబరా ఉంది. సావన్ సమాధానం ఇచ్చే లోపల తలుపులు తెరుచుకుంది. కుమార్, ఏంటిలా వచ్చారు? ఆమె ముఖంలోకి చూశాడు. తన ముఖంలో భావాలు కనిపించనీయకుండా జాగ్రత్త పడ్డాడు. నీతో ఒక విషయం మాట్లాడాలి. లోపలికి రండి. ఇక్కడ కాదు, నేను ఇంట్లో నా గదిలో తప్ప ఇంకెక్కడ ఉండలేను అన్నాడతను. షీలా సందేహించింది. అతని ముఖంలోకి సూటిగా చూసింది. పదండి. ఆలోచించకుండా గబగబా నడిచాడు సావన్ తన గది వద్దకు. తలుపులు తెరిచి వెనక్కి తిరిగి రా అన్నాడు. ఆమె లోపలికి అడుగేసింది. ధడాలున తలుపులు మూశాడు. షీలా ఆర్చింది. ఏంటిది కుమార్? ష్ ష్. తలుపులు మూసుకున్నాయి. మనమిప్పుడు భార్యాభర్తలం. ధైర్యం తెచ్చుకుని అనేశాడు సావన్. కుమార్, ప్లీజ్ ప్లీజ్. ఆమె అరుస్తోంది. మీరు తప్పు చేస్తున్నారు. తర్వాత చింతిస్తారు. నాన్ సెన్స్ షీలా, నన్ను నమ్మవా? మొదటిసారిగా ఆమెను ముట్టుకున్నాడు. నేను నిన్ను తప్పక పెళ్లి చేసుకుంటాను. రేపే డాడీకి ఫోన్ చేసేస్తాను. ఆయన అభ్యంతరం చెప్పరు. కమాన్.
ఆమె భుజం మీద చెయ్యేసి వెనక్కి లాగాడు. ఆమె అతని గుండెల మీద వాలింది. షీలా, ఇది ఆనందంగా గడపవలసిన సమయం. ఈ రాత్రి జన్మకంతటికి జ్ఞాపకం ఉంచుకోవలసిన రాత్రి, మరపురాని మధురమైన రాత్రి. షీలా, ఒక్కసారి నువ్వు. సూర్యకిరణాలు ముఖం మీద పడి గిలిగింతలు పెడుతున్నాయి. కళ్ళు తెరవబుద్ధి కాలేదు సావన్కి. మెలకు వచ్చిన అలాగే పడుకొని రాత్రి అనుభవం నెమరు వేసుకుంటున్నాడు. తృప్తి సాధించాను. ఇప్పుడు ప్రేమకి పరిపూర్ణత ఏర్పడింది. ప్రపంచాన్ని జయించే శక్తి వచ్చేసింది. సావన్ హఠాత్తుగా దుప్పటి లాగి పారేసి పక్కకు తిరిగాడు. షీలా లేదు. ముసిముసిగా నవ్వుకొని తన నగ్న శరీరాన్ని చూసుకుని సిగ్గుతో కళ్ళు మూసుకున్నాడు. సార్, వినిపించాయి మాటలు. సావన్ చటుక్కున దుప్పటి కప్పుకున్నాడు. కమిన్. తలుపు దోసుకొని నగేష్ ప్రవేశించాడు ట్రేతో. సావన్ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. వీడు బయటికెలా వచ్చాడు? నగేష్ ట్రే టీపై మీద పెట్టి కాఫీ కప్పు అందించాడు. సార్, నా గది బయట తలుపులు ఎవరో గడియబెట్టారు. ఎవరు సార్? నేనే. ఎందుకు సార్? నువ్వు డిస్టర్బ్ చేస్తావని. బయటికెలా వచ్చావు? కిటికీ దూకి నగేష్ అన్నాడు నవ్వి. సావన్ ఉలిక్కిపడి టైం ఎంతైంది అని అడిగాడు. 8 కావస్తోంది. షీలా ఏం చేస్తోంది? నగేష్ ముఖం చిట్లించాడు. ఆమె గదిలో లేదు సార్, బాత్రూంలో ఉండొచ్చు సావన్ అనుకున్నాడు. సరే, నువ్వెళ్ళు. నగేష్ వెళ్ళిపోయాడు. సావన్ కాఫీ తాగేసి ఉత్సాహంగా ఏలవేశాడు. ఆదివారం 5వ తారీఖు. ఈరోజు ఏబీసీ వ్యవహారం ముగించి సాయంత్రం హైదరాబాద్కి ప్రయాణం గట్టాలి. రేపు ఉదయం డాడీకి ట్రంక్ కాల్ చేసి షీలా గురించి చెప్పాలి. సావన్ శరీరం పులకించిపోయింది. మరోసారి రాత్రి అనుభవం జ్ఞాపకం వచ్చింది. స్నానం చేసి బట్టలు వేసుకుని ఆఫీస్కి ఫోన్ చేశాడు. సమయం 9 అవుతోంది. అవతల మేనేజర్ ముకుందం పలికాడు. సావన్ స్పీకింగ్. సార్, మీరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచే. వాట్ ఏ సర్ప్రైజ్. ఎప్పుడొచ్చారు? నిన్న సాయంత్రం. మేనేజర్, నాకు ఎక్కువ సమయం లేదు. మీరు ఏబీసీ డాక్యుమెంట్స్ తీసుకుని ఇక్కడికి వస్తారా? 11 గంటలకి. సార్, మీరు ఓకే చేశారా? అవును. ఈ విషయం మన క్లయింట్స్కి తెలపండి. 11 గంటలకి వాళ్లతో ఇక్కడికి రండి. దట్స్ ఆల్. లైన్ కట్ చేసి బయటకు వచ్చాడు సావన్. చకచకా షీలా గదిలోకి నడిచాడు. ఆమె అక్కడ లేదు. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి ఆగాడు. లోపల చప్పుడు లేదు. షీలా అని పిలిచాడు. సమాధానం లేదు. తలుపు నెట్టాడు. బాత్రూంలో ఆమె లేదు. తిరిగి గదిలోకి వచ్చాడు. షీలా? రెండవసారి కూడా సమాధానం లేదు. గబగబా బయటకొచ్చి మెట్లు దిగాడు. కిచెన్ని చేరుకొని తొంగి చూశాడు. నగేష్ కనిపించాడు. షీలా ఎక్కడా? నగేష్ ముఖం చెట్లిచ్చాడు. నాకు తెలియదు సార్. సావన్కి అసహనం ఎక్కువైపోయింది. ఆందోళనగా ఇల్లంతా గాలించాడు. షీలా ఎక్కడా లేదు. 3 సార్లు గొంతు చించుకొని ఆమెను పిలిచాడు. సమాధానం లేదు. బయటికెళ్ళిందా? సావన్ బయటికి ఉరికాడు. ఆవరణలో ఆమె ఆచూకీ ఎక్కడా లేదు. బంగ్లా దాటి సముద్రం వెంబడి గాలించాడు. ఎక్కడికి వెళ్ళింది షీలా? సావన్కి మతి పోతోంది. ఆమెకేం సంభవించింది? రాత్రి సంఘటనకి అసహించుకుని ఆత్మహత్య చేసుకుందా? ఆమె దేహం ఈ సముద్రంలో కలిసిపోయిందా? గాడ్! ఆమె చావుకి తనే కారకుడా? సావన్ శక్తి కొద్దీ బంగ్లాలోకి ఉరికాడు. ఒక్క అంగులో 4 మెట్లు ఎక్కి మేడ మీదకి వెళ్ళాడు. షీలా గదిలోకి వెళ్ళి ఆత్రంగా గాలించాడు. గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. గదిలో ఆమె సూట్ కేసు లేదు. ఆమెకు సంబంధించిన వస్తువులు ఏవీ లేవు. షీలా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళినా ఆమె ఈ లోకంలో మాత్రం ఉంది. అదే చాలు. మళ్ళీ కనిపిస్తుందా? తనే వెతకాలి. తను మోసగాడు, నీచుడు కాదని నచ్చ చెప్పాలి. ఎక్కడ కనిపిస్తుంది? తిరిగి హైదరాబాద్ వెళ్ళిందా లేక మద్రాసా? సార్, నగేష్ గొంతు పలికింది. సావన్ తేరుకుని చూశాడు. సార్, ఎవరో మనిషి వచ్చాడు, మిమ్మల్ని కలుసుకోవాలట. సావన్ ఉలిక్కిపడ్డాడు. మేనేజర్ ముకుందం గుర్తుకొచ్చాడు. ఇప్పుడు అతనికి బిజినెస్లో ఇంట్రెస్ట్ లేదు. రమ్మను అన్నాడు విసుగ్గా. నగేష్ వెనుదిరిగాడు. సావన్ గడియారం చూసుకున్నాడు. 9 గంటల 17 నిమిషాలు. మేనేజర్ని 11కి రమ్మన్నాడు. అప్పుడే ఎందుకు వచ్చాడు? గుడ్ మార్నింగ్ మిస్టర్ సావన్ కుమార్, ఒక గొంతు పలికింది. హౌ ఆర్ యూ? సావన్ తలెత్తి ముఖం చిట్లించాడు. ఎవరితను? మీట్ మిస్టర్ గోవిందరావు ఫ్రమ్ హైదరాబాద్ అన్నాడు ఆ మనిషి చెయ్యి జాపి. సావన్ పరధ్యాన్నంగా సెకండ్ ఇచ్చాడు. ఆ మనిషి వెనక్కి తిరిగి నగేష్ని చూశాడు. కుమార్,
దిస్ ఈజ్ టాప్ సీక్రెట్. ఆ కుర్రాన్ని వెళ్ళమను. సావన్ పూర్తిగా సృహలోకి వచ్చి మండిపడ్డాడు. ఎవరి మెదడులేని ఆగంతకుడు తనని ఏకవచనంలో సంబోధిస్తున్నాడు. ఆ ఆగంతకుడిని ఒక్క క్షణం చూసి చెయ్యెత్తి వెళ్ళమన్నట్టు నగేష్కి సైగ చేశాడు. నగేష్ అదోలా చూసి వెళ్ళిపోయాడు. ఆ ఆగంతకుడికి 50 ఏళ్ళుంటాయి. వెడల్పాటి అతని ముఖం కండ బలిసి ఉంది. పై దవడకి 2 బంగారపు కట్టుడు పళ్ళున్నాయి. బట్టతల, ముదురు గోధుమ రంగు, గుండ్రటి గోధుమ రంగు కళ్ళు అతను అపాయకరమైన వాడనే చెప్తున్నాయి. ముఖమే కాకుండా దేహం కూడా బాగా కండబలిసి ఉంది. తెల్లటి ప్యాంటు, షర్టు పైన నల్లటి కోటు, బూట్లు ధరించాడు. నీతో పరిచయం లేదు, ఎవరు నువ్వు? సావన్ అడిగాడు కోపంగా. ఆ ఆగంతకుడు నవ్వాడు. షీలా చాలా అందమైంది కదూ. సావన్ ముఖంలో రక్తం వేగంగా ప్రవహించింది. అతని ఎర్రబడ్డ ముఖాన్ని చూసి నవ్వుకుని ఆగంతకుడు తాపిగా సోఫాలో కూర్చున్నాడు. రాత్రి ఆమెతో ఎలా ఉంది కుమార్? సావన్ నరాలు బెగదీసుకుపోయి గొంతు పెకల్లేదు. ఏంటి నువ్వు అనేది? ఆగంతకుడు కోట్ జేబులోంచి ఒక కవర్ తీసి టీపై మీద పెట్టాడు. సావన్ దాన్ని చటుక్కున అందుకని తెరిచాడు. 4 ఫోటోలు అందులోంచి జారి ఒళ్ళో పడ్డాయి. సావన్ అదిరిపడ్డాడు. భయంకరంగా అరిచాడు. రాత్రి తీశాను షీలా సహాయంతో. షేడ్స్ చక్కగా వచ్చాయి కదూ. షీలా సహాయంతోనా? అవును. అంటే ఆమె నువ్వు? అవును. ఈ బిజినెస్లో షీలా నేను పార్ట్నర్స్. మరొక విషయం, ఆమె పేరు షీలా కాదు, వనజ. ఆమె ఊరు మద్రాస్ కాదు, వరంగల్. ఆమె తమిళియన్ కాదు, తెలుగు అమ్మాయి. ఆ సర్టిఫికెట్స్ షీలా అనే అమ్మాయి దగ్గర తస్కరించినవి. ఇంకో నిజం చెప్పాలంటే ఆమె నా లవర్. ఇంకా పచ్చి నిజం చెప్పాలి అంటే ఆమె కాల్ గర్ల్. సావన్ తటాలున లేచి ఆ ఆగంతకుడి మీదకి లంఘించాడు. నన్ను నాశనం చేశావు, అపవిత్రుణ్ణి చేశావు, నిన్ను చంపుతాను. ఆగంతకుడు పెద్ద పెట్టున నవ్వు ప్రారంభించాడు. సావన్ని వెనక్కి తోసి నవ్వు ఆపుకుని, నువ్వు ఆడదానివి కాదు అవునా అన్నాడు. మగాడివి. మగాడికి పవిత్రత ఏంటి, శీలం ఏంటి? కుమార్, ఈ 2 మగాడికి ఉండని అవసరమే లేదు. పరువు ప్రతిష్టలు ఉంటే చాలు. సావన్ సోఫాలో ఆయాసపడుతూ వగరుస్తున్నాడు. కుమార్, ఊరికే అలా రెచ్చిపోకు, ఉద్రేకం చల్లార్చుకో. ప్రశాంతంగా బిజినెస్ సెటిల్ చేసుకుందాం, ఓకే? ఆగంతకుడు అన్నాడు. సావన్ చెంపలు రుద్దుకున్నాడు. ఆల్ రైట్, యూ బ్లాక్మెయిలర్. ఎంత కావాలి నీకు? 2 లక్షలు. 2 లక్షలు చాలా ఎక్కువ. నీ పరువు కంటే కాదు. నేను డబ్బు ఇవ్వకపోతే? ఆగంతకుడు వెనక్కి వాలాడు. చూడు కుమార్, నేను ఇప్పుడు ఫ్రాంక్గా ఉంటాను. డబ్బు ఇవ్వకపోతే ఫోటోలు మీ డాడీకి చేరతాయి. ఆయన దగ్గర 4 లక్షలు బిజినెస్ చేశాను. సావన్ మళ్ళీ ఫోటోలను అందుకొని చూశాడు. షీలా ఎంత తెలివిగా మోసం చేసింది, ఎంత చక్కగా నటించింది. కుమార్, వనజ నీతో పరిచయం అయినప్పటి నుంచి నేను కెమెరా పట్టుకొని తిరుగుతూనే ఉన్నాను. మళ్ళీ అన్నాడు బ్లాక్మెయిలర్. ఎంతకీ నువ్వు రంగంలోకే దిగడం లేదు. చాలా విసిగిపోయాను కుమార్. సావన్ తేరుకున్నాడు. నెగిటివ్స్ ఎక్కడున్నాయి? నీ చేతికి చిక్కని చోట, బ్యాంకు లాకర్లో. ఏ బ్యాంకులో? ఎప్పుడు దాచావు? ఉదయమే పోస్ట్ చేశాను. నేషనల్ బ్యాంక్ అబిడ్స్, హైదరాబాద్. అక్కడ నాకు లాకర్ ఉంది. ఆ కవర్ను అందులో భద్రపరచమని రాశాను. ఈ సమాచారం నీకు ఏ విధంగానూ ఉపయోగపడదు కుమార్. సావను సాలోచనగా తలూపాడు. బ్లాక్మెయిలర్ ఇంకా ఇలా అన్నాడు. నేను ఫ్రాంక్గా ఉంటానని ముందే చెప్పాను. నువ్వేదైనా పథకం వేస్తుంటే విరమించుకోవడం మంచిది. లాకర్లో ఉన్న కవర్ని నేను చనిపోయిన పక్షంలో తెరవమని ఆదేశించాను. సావన్ ఉలిక్కిపడ్డాడు. అంతలోనే నెమ్మదిపడి, సరే, నువ్వు చచ్చాక బ్యాంకు వాళ్ళు ఆ కవర్ తెరుస్తారు. తెరిచి ఏం చేస్తారు? బూత్ ఫోటోల్ని నాశనం చేస్తారు అన్నాడు. బ్లాక్మెయిలర్ నవ్వాడు. నేనింకా స్పష్టంగా చెప్పలేదు. ఒకవేళ నేను చస్తే ఆ కవర్ బ్యాంకు వాళ్ళు ఇప్పుతారు. ఆ కవర్లో ఒక ఉత్తరం, మరొక కవరు ఉంటుంది. ఈ 2వ కవర్లో నెగటివ్లు, కాపీలు ఉంటాయి. ఈ 2 కవర్లు వాళ్ళు విప్పరు. అర్థమైందా? నేను ఆ ఉత్తరంలో రాసిన ప్రకారం మీ డాడీకి పోస్ట్ చేస్తారు. ఇలా ఇంకెందరు కవర్లు ఉన్నాయి ఆ లాకర్లో? నాకు తెలీదు, చాలా ఉన్నాయి. ఎప్పుడు లెక్కించలేదు కుమార్.
ఆ కవర్సు లాకర్లో ఉన్నంత వరకు నా ప్రాణాలకి రక్షణ ఉంటుంది. ఒకవేళ నేను చస్తే ఆ కవర్సు మీ బ్రతుకుల్ని నాశనం చేసేస్తాయి. సావన్ ఉగ్రుడయ్యాడు. పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీ క్లయింట్స్ నిన్ను చంపుతారు అనే భయంతో వాటిని దాచావు. కానీ నువ్వు ఎవరు చంపకుండానే చావచ్చు. నీ శరీరంలో చాలా కొవ్వుంది. ఏ క్షణానైనా గుండె ఆగి చావచ్చు. రోడ్డు దాటుతుండగా బస్సు కింద పడి చావచ్చు. ఏ రూపంలోనైనా నీకు చావు ముంచుకు రావచ్చు. బ్లాక్మెయిలర్ మళ్ళీ నవ్వాడు. నీకు మరో విషయం స్పష్టం చేయాలి. నాకు ఏ రూపంలోనైనా చావు రావచ్చు. ఏ రూపంలో చచ్చినా దాని మీద దర్యాప్తు సాగుతుంది. అది యాక్సిడెంట్ కాక హత్య అని తేలితే మీరంతా బజారున పడతారు. ఒకడు చేసిన నేరానికి అందరూ ఎందుకు బజారున పడాలి? వాళ్ళంతా అతనికి శత్రువులు అయ్యేందుకు. అర్థమైందా? కాబట్టి ఎవ్వరూ నన్ను చంపే ప్రయత్నమే చేయరు. ఆ నెగటివ్ సురక్షితంగా ఉన్నాయి. నేను మీరు సురక్షితంగా ఉంటాం. రాస్కెల్, తెలివైన ప్లాన్ వేసావు. పెద్దవాణ్ణి అలా తిట్టకు. నా ప్లాన్లు అలాగే ఉంటాయి. మంచిది. ఒకవేళ నేను డబ్బు ఇవ్వకపోతే పోలీసులకి తెలియజేస్తే అలా చేస్తావా? ఈ ఫోటోలు మీ డాడీ చేతిలో పడతాయని తెలిస్తే చేయవనుకుంటాను. సావన్ నిట్టూర్చాడు. కుమార్, ఇంకా బయటపడే మార్గాలు లేవు. డబ్బు చెల్లిస్తే తప్ప. రాస్కెల్, డబ్బు ముట్టాక ఊరుకుంటామని గ్యారంటీ ఏంటి? నెగిటివ్స్ నీ దగ్గరే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ రావని నమ్మకం ఏంటి? సావన్ అడిగాడు ఆవేశంగా. నా వృత్తికి కొన్ని నియమాలున్నాయి. వాటిని ఖచ్చితంగా పాటిస్తాను. నన్ను పూర్తిగా నమ్మొచ్చు కుమార్. ఈ విషయంలో పొరపాటు ఏమీ లేదు. నేను ఒకేసారి డబ్బు తీసుకుంటాను, మృదువుగా అన్నాడు ఆ బ్లాక్మెయిలర్. కానీ నువ్వు అత్యాశకు పోతున్నావు. అంత డబ్బు నేను ఇవ్వలేను. బ్లాక్మెయిలర్ లేచి టైం చూసుకున్నాడు. సరే కుమార్, ఇప్పుడు 10:30 అవుతోంది. ఈ ఊళ్ళో నేను సాయంత్రం 5 గంటల వరకు ఉంటాను. ఈలోపు ఆలోచించి ఏ విషయం తెలియజేయి. హోటల్ నర్తకి, రూమ్ నంబర్ 24. బ్లాక్మెయిలర్ చకచకా బయటికి నడిచాడు. 11 గంటలకు ఏబీసీ వ్యవహారం ఎలాగో ముగించి తిరిగి ఆలోచనలో పడ్డాడు సావన్. 2 లక్షలు. బయటపడే మార్గాలు లేవు. డబ్బు చెల్లిస్తేనే తప్ప. సావన్కి మతిపోతోంది. బ్లాక్మెయిలర్కు డబ్బు ఎక్కడి నుంచి తేవాలి? డాడీకి తెలియకుండా ఎలా ఇవ్వాలి? ఒకవేళ ధైర్యం చేసి ఇస్తే లెక్కలు ఎలా చూపించాలి? తప్పుడు లెక్కలు చూపించాలా? సావన్ ఉలిక్కి పడ్డాడు. డాడీ దగ్గర కొమ్ములు తిరిగిన ఆడిటర్స్ ఉన్నారు. సావన్కి అసహనం ఎక్కువైంది. ఇప్పుడేం చేయాలి? ఇలాంటి చిక్కుల్లో పడతాడని తాను ఎప్పుడూ అనుకోలేదు. ఇంత ఘోరంగా మోసపోతాడని అసలు ఊహించలేదు. నెవర్ లవ్ ఏ స్ట్రేంజర్. నగేష్ చెప్పిన మాటలు, చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటి జ్ఞాపకం వస్తుంటే ఏడుపు ముంచుకు రాసాగింది. తన ఉన్నత ఆశయాలను, నియమాలను, సాంప్రదాయాలను కేవలం ఒకే ఒక రాత్రి ఒక గర్ల్ దగ్గర కడిగేసుకున్నాడా? ఇలాంటి పరిస్థితుల్లో చావు తప్ప మరొక గత్యంతరం లేదు. ఎంత ఘోరంగా ఓడిపోయాక బ్రతకడానికి ఆత్మాభిమానం ఒప్పుకోవడం లేదు. బెడ్ మీద 2 నిమిషాలు కూర్చుని ఆలోచించాడు. ఆ తర్వాత ఫోటోల్ని తగలబెట్టాడు. అప్పుడే ఒక మెరుపు మెరిసింది మెదడులో. గుండె వేగంగా కొట్టుకుంది. గోవిందరావు బ్లాక్మెయిల్ కోసం ఆ లాకరు ఉపయోగించుకుంటున్నాడని బ్యాంకుకి ఉత్తరం రాస్తే గోవిందరావు గుట్టు బయటపడుతుంది. బ్యాంక్ వాళ్ళు అతన్ని పోలీసులకు అప్పగిస్తారు. మరుక్షణం సావన్ కొయ్యబారిపోయాడు. అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని ఆధారం ఏంటి? ఫోటోలు. కానీ క్షణక్రితం ఆ ఫోటోల్ని తను తగలబెట్టేశాడు. లాకర్లో ఉన్న కవర్లని బ్యాంకు వాళ్ళు గోపీచంద్ చచ్చే వరకు తెరవరు. ఇక లాభం లేదు. తనకంటే వాడికి చాలా తెలివుంది. వాడి పథకంలో లోపం తను కనిపెట్టలేడు. తను ఓటమిని అంగీకరించాలి. అంటే 2 లక్షలు ఇవ్వాలి, లేదా డాడీ విధించే శిక్షకు సిద్ధం కావాలి. కానీ ఈ 2 తన వల్ల కావు. తన వల్ల ఈ పరిస్థితిలో సాధ్యమయ్యేది ఒకటి, ఆత్మహత్య. సార్, వినిపించాయి మాటలు. సావను విసురుగా తలెత్తి చూశాడు. గుమ్మంలో నగేష్. సార్, మీరేం భయపడకండి, అంతా సవ్యంగా జరుగుతుంది. సావన్కి మతిపోయింది. నగేష్ బ్లాక్మెయిలింగ్ గురించి వాడికి తెలిసిపోయింది. తేరుకుని ఏంటి సవ్యంగా జరుగుతుంది అని గొణిగాడు.
నగేష్ లోపలికొచ్చాడు. సార్, నా దగ్గర ఒక పథకం ఉంది. ఏంటి నగేష్ నువ్వు అనేది? నగేష్ నవ్వాడు. నేనంతా విన్నాను సార్, క్షమించండి. సావన్ జుత్తు పీక్కున్నాడు. ఇప్పుడే పథకం పనికిరాదు నగేష్. ఆ నెగటివ్స్ మన అందుబాటులో లేవు. బ్లాక్ మెయిలర్ మన అందుబాటులో ఉన్నాడు కదా సార్. సావన్ విసురుగా తలెత్తి చూశాడు. నగేష్ గొంతులోని గాంభీర్యం అతన్ని గాబరా పెట్టింది. ఏంటి నగేష్? నెగిటివ్స్ ఇచ్చేయమని వాడిని ఒప్పిస్తాను సార్, నిర్లక్ష్యంగా అన్నాడు నగేష్. సావన్ మరింత కంగారు పడ్డాడు. ఏంటి వాగుతున్నావు? వాడిని ఒప్పిస్తావా? వాడేం పసివాడు కాదు. నగేష్ బుజ్జగించడానికి. నగేష్ సీరియస్గానే అన్నాడు. నేను సహాయం చేయాలంటారా లేదా? ఎలా సహాయం చేస్తావు నగేష్? నీకు మతిపోయింది. నగేష్ తన దృఢమైన చేతులు చాచాడు. వీటి సహాయంతో, ఈ చేతులతో వాడి ఒళ్ళు కొవ్వు బలిసి ఉంది, బలం లేదు. నా చేతులు వాడి ఒంటి మీద పడ్డాయి అంటే ఏ పనైనా చేస్తాడు సార్. సావన్ గుండెలు అదిరిపోయాయి. గోవింద్ మాటలు గుర్తుకొచ్చాయి. నేను చేస్తే మీరు బజారున పడతారు. నగేష్, ఆ ఫోటోలు నెగటివ్స్ ఇప్పుడు పోస్ట్లో ఉన్నాయి. నగేష్ తల ఎగరేశాడు. బ్యాంకుకి ఉత్తరం రాయమని చెప్పాను. ఆ నెగటివ్స్ ఇక్కడికి వస్తాయి. నగేష్ గొంతులో ధైర్యానికి సావన్ తేరుకున్నాడు. సరే, అసలు నీ పథకం ఏమిటో చెప్పు, ఆలోచిస్తాను. సార్, బ్యాంక్ వాళ్ళకి గోవింద్ వ్రాస్తున్నట్టు ఒక ఉత్తరం టైప్ చేయండి. ఆ ఉత్తరంలో తను ఈరోజు ఒక కవర్ పోస్ట్ చేసినట్టు, అది అందిన వెంటనే విప్పకుండా మీ పేరున ఈ అడ్రస్కి తిప్పి పంపించమని రాయండి. కింద ఈ బంగ్లా అడ్రస్ ఇవ్వండి. ఆ తర్వాత ఆ గోవిందని పిలవండి. నేను సంతకం చేయించి పోస్ట్ చేస్తాను. ఆ నెగటివ్స్ మనకు అందే వరకు వాడిని ఇక్కడ బంధించి ఉంచుతాను. అంత సులభమా? వాడి చేత సంతకం చేయించడం సమస్య కాదు సార్. నగేష్ అన్నాను నిర్లక్ష్యంగా. 50 ఏళ్ల ముసలివాడు. నా చేతి దెబ్బలు 10 పడ్డాయంటే వరుసగా 100 సంతకాలు చేస్తాడు. నగేష్, వాడు సంతకం చేయకపోతే లేదా దెబ్బలాట్లో చస్తే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. నీ ప్లాన్లో చాలా రిస్క్ ఉంది. లేదు నగేష్, ఇదంతా సార్ 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 ఇదంతా సవ్యంగా జరుగుతుంది. వాడు నా చేతిలో తన్నులు మాత్రమే తింటాడు, చావడు. వాడి వయసు 50, నా వయసు 20. వాడి దగ్గర బుద్ధి బలం ఉంది, నా దగ్గర కండబలం ఉంది. సంతకం చేయిస్తాను, చేసి తీరతాడు. మీరు వాడిని పిలవండి. సావన్ ఇంకా ఆలోచించకుండా వెళ్ళి ఉత్తరం టైప్ చేశాడు. ఆ తర్వాత హోటల్ నర్తకికి ఫోన్ చేసి రూమ్ నంబర్ 24కి కనెక్షన్ ఇవ్వమని అడిగాడు. 1 నిమిషం తర్వాత గోవింద్ గొంతు పలికింది. సావన్ మాట్లాడుతున్నాను. ఈ బిజినెస్ నేను గెలవనని నువ్వు చెప్పావు కదా. యు ఆర్ కరెక్ట్. ఓటమిని అంగీకరిస్తున్నాను. ఎంతో బాధగా అన్నాడు సావన్. ఓకే, గోవింద్ అన్నాడు. నువ్వలా ఫ్రాంక్గా ఓటమిని అంగీకరిస్తున్నందుకు సంతోషిస్తున్నాను మనస్ఫూర్తిగా. డబ్బెలా చెల్లిస్తావు? చెక్కు ఇస్తాను. నిజం, ఏ విషయంలో మోసం లేదు కదా. కుమార్, అనుభవం గలవాణ్ణి నేను చెప్తున్నాను. ఎలాంటి ఎత్తులు వేయక చాలా చాలా చింతిస్తావు. చెక్కిస్తాను. ఆల్ రైట్, అరగంటలో వచ్చేస్తాను. రూమ్ ఖాళీ చేసి నీ దగ్గరికి చెక్కు తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాను. లైన్ కట్ అయింది. సావన్ నిట్టూర్చి వెనక్కి తిరిగాడు. నగేష్ కనిపించాడు. ఏమన్నాడు సార్? అరగంటలో వస్తా అన్నాడు. బలహీనంగా అన్నాడు సావన్. నగేష్ తన చేతుల్ని చూసుకున్నాడు. సక్సెస్ అవుతుంది సార్. సావన్కి ఏమాత్రం నమ్మకం లేదు. 2 సంభవాలు ఉన్నాయి, మునగడం లేదా తేలడం. అసలు ఇలాంటి వ్యవహారాల్లో అతడికి అనుభవం లేదు కాబట్టి తేలడానికి కనీసం ఈత కూడా రాదు. నగేష్ ధైర్యం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోంది. తనకంటే చిన్నవాడు, తెలివితేటలు అంతంత మాత్రం, కానీ ధైర్యం మాత్రం తనకి మించి ఉంది. 10 దెబ్బలు పడ్డాయంటే వరుసగా 100 సంతకాలు చేస్తాడు. ఈ నగేష్ మాటలు సావన్కి జ్ఞాపకం వచ్చి అతన్ని చూశాడు. నిజంగా నగేష్ ఈ సమస్యని సాధిస్తాడు అనే నమ్మకం ఏర్పడింది. సరిగ్గా 3 గంటలకి బయట కారాగిన శబ్దం వినిపించింది. సావన్ తేరుకొని గాబరాగా అన్నాడు. వచ్చాడు. నగేష్ తలుపు దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. సావన్ అటు ఇటు చూసి నగేష్ని చూశాడు. వణుకుతున్న కాళ్లతో గాబరాగా. ధైర్యం సార్, ధైర్యం. బయట అడుగుల అలికిడైంది. సావన్ లోతుగా ఊపిరి పీల్చి వదిలాడు. 2 నిమిషాల్లో గోవింద్ గదిలో ప్రత్యక్షమయ్యాడు. హలో కుమార్,
ఐఎమ్ వెరీ గ్లాడ్. కమాన్, లెట్ us సెటిల్ ద బిజినెస్. సోఫాలో తాపిగా కూర్చుని అన్నాడు అతను. సావన్ అతనికి ఎదురుగా కూర్చున్నాడు. గోవింద్ వెనక్కి తిరిగి నగేష్ని చూసి, కుమార్, దిస్ ఈజ్ టాప్ సీక్రెట్. ఆ కుర్రాన్ని వెళ్ళమను అన్నాడు. సావన్ చిన్నగా నవ్వాడు. అవసరం లేదు గోవింద్, ఇప్పుడు పరిస్థితి మారింది. ఈ ఉత్తరం మీద నువ్వు సంతకం చెయ్యాలి. నేను చెక్కు ఇవ్వడం లేదు. గోవింద్ ముఖంలో వేగంగా రంగులు మారాయి. కళ్ళు చీల్చి చూశాడు. ఏంటి కుమార్, నీ మెదడు సరిగా ఉందా? యూ డర్టీ రోగ్. నేనెవరిని అనుకుంటున్నావు? నా షరతులు ఏమిటనుకుంటున్నావు? గుర్తు తెచ్చుకో. సావన్ గట్టిగా నవ్వాడు. పరిస్థితి మారింది గోవింద్. ఆ ఉత్తరం మీద సంతకం చేయి, క్షేమంగా ఉంటావు. లేదా? వ్యంగ్యంగా అడిగాడతను. ఆ కుర్రాడు రంగంలోకి దిగుతాడు. నువ్వు చావకుండా బ్రతకకుండా చితగ్గొడతాడు. హింస నాకు నచ్చదు గోవింద్. గెలుపు నాది. ఓటమిని అంగీకరించి సంతకం పెట్టాయి అరిచాడు సావన్. అతని అరుపుకి కొయ్యబారిపోయి చూశాడు గోవింద్. ఆ తర్వాత ఉత్తరం అందుకొని చదివాడు. ఓకే కుమార్, పరిస్థితి అర్థమైంది. నువ్వు నాకు లొంగకుండా ఎత్తులేస్తున్నావు. ఇక నా పని ఆ నెగిటివ్స్ని మీ డాడీకి. షటప్, సంతకం చేయి. గోవింద్ లేచి వాచి చూసుకున్నాడు. నాకు టైం అవుతోంది, వెళ్తున్నాను. సావన్, మీ డాడీతోనే బిజినెస్ మాట్లాడతాను. విచారంగా తల వంచుకొని బయటకు అడిగేశాడు అతను. ఎక్కడికి? నగేష్ అడిగాడు అడ్డు వచ్చి. గెటవే. అతని పక్కకు దోసి ముందుకు నడిచాడు గోవింద్. వెనక నుంచి నగేష్ అతను చేయబట్టుకొని వేగంగా గెరగెరా తిప్పి వదిలేశాడు. గోవింద్ విసురుగా వెళ్ళి గోడకు గుద్దుకున్నాడు. కెవ్వుమని ఆర్చి మొహం పట్టుకున్నాడు. అతని 2 బంగారపు కట్టుడు పళ్ళు ఊడి కింద పడ్డాయి. రక్తం వస్తోంది. సావన్ కంగారుగా బయటకు వచ్చాడు. నగేష్, ఇంకతని గొట్టకు. సార్, మీరు లోపలికి వెళ్ళండి. కమాన్. ఏయ్ బ్లాక్ మెయిలర్, సంతకం సంతకం ప్లీజ్. నగేష్ గోవింద్ దగ్గరికి నడిచాడు. గోవింద్ తలెత్తి చూసి, మై గాడ్, నన్ను కొట్టావు, నీ అంత చూస్తాను అని అరిచాడు. నగేష్ నవ్వాడు. అలాగే అలాగే, ముందు లేచి ఆ పళ్ళు ఏరుకో. గెటప్. మర్యాదగా వచ్చి సంతకం పెట్టు, లేదా. గోవింద్ హఠాత్తుగా లేచి నగేష్ దవడ మీద గుద్దాడు. నాగేష్ కీచుమని అరిచి వెనక్కి పడ్డాడు. గోవింద్ మెట్ల వైపు దూకి గబగబా దిగసాగాడు. సావన్ కొయ్యబారిపోయి చూస్తూ ఉన్నాడు. పరిస్థితి గ్రహించి నగేష్ తటాలున మెట్ల మీద గోవింద్ పక్కకు దూకాడు. ఇద్దరూ కింద హార్లో దొర్లారు. నగేష్ గోవింద్ ఛాతీ మీద పిడిగుద్దులు బిగించి అతడి ముఖం మీద బాదాడు. గోవింద్ ఊపిరి ఆడక తన్నుకుంటున్నాడు. నగేష్ ఆపు, వాడు చస్తాడు. సావన్ అరుపుకి తెలివిలోకి వచ్చాడు నగేష్. అతని మీద నుంచి లేచి కాలుతో తన్నాడు. లే గోవిందు, లే లే. అతను లేవలేదు, బాధగా మూలుగుతున్నాడు. నగేష్ అతని కాలర్ బుచ్చుకొని లేపి నిలబెట్టాడు. సావన్ అక్కడికి పరిగెత్తుకొచ్చాడు. గోవిందు, ముందే చెప్పాను, నీ దగ్గర బలం లేదు. అనవసరంగా చావు దెబ్బలు ఎందుకు తింటావు? సంతకం చేసేయి. సావను నచ్చజెప్పాడు. గోవిందు తల అడ్డంగా ఊపాడు. నో నో, ఆ నెగిటివ్స్ నాకు రక్షణ కల్పిస్తాయి. కుమార్, నీకు మరో విషయం చెప్పాలి. నాకు గుండె జబ్బు ఉంది. 3 సార్లు స్ట్రోక్ వచ్చింది. దేహానికి శ్రమ ఇవ్వకూడదు అన్నాడు డాక్టర్. ఈ కోతిగాడు నన్ను కొట్టాడు. ఆల్ రైట్, నేను చావాలి అనుకుంటే కొట్టమను. నగేష్ చేయి లేపాడు. సావన్ చట్టుకున్న నగేష్ని ఆపాడు. ప్లీజ్ గోవింద్, సంతకం చేసే, నిన్ను వదిలేస్తాం. గోవింద్ నవ్వాడు. నేను సంతకం చేయను. మీరేం చేస్తారో చేసుకోండి. కొట్టండి, చంపుకోండి, చావండి. సంతకం మాత్రం పెట్టను. కానీ ఒక చిన్న సలహా ఇస్తాను. నా సంతకం ఫోర్జరీ చెయ్యండి దమ్ములుంటే. సావన్ నగేష్ని చూశాడు. నగేష్ తలూపి గోవింద్ దగ్గరికి వెళ్ళి కోటు విప్పి జేబులు గాలించాడు. కుడి జేబులో ఒక బ్లాంక్ చెక్ తీసి సావన్కి అందించాడు. ఆ తర్వాత గోవింద్ని ముందుకు నెట్టి, నువ్వు మేం వదిలేస్తే తప్ప వెళ్ళలేవు, నడు అని కసిరాడు. నగేష్ దెబ్బలకి ఆయాసంగా వగరుస్తూ మూలుగుతూ బ్లాక్ మెయిలర్ నగేష్ వెంట బయటికి నడిచాడు. సావన్ ఆ చెక్కు చూశాడు. దాని మీద గోవిందరావు సంతకం ఉంది. ఇక ఫోర్జరీ మిగిలిందన్నమాట. ఓఫో, ఏమిటి అడుగు అడుగున ఎన్ని ఆటంకాలు.
నాగేష్ తిరిగి వచ్చాడు. వాడిక లేవడు సార్, రెస్ట్ తీసుకోమన్నాను. ఎక్కడున్నాడు? గ్యారేజ్లో. తప్పించుకోలేడు సార్. ఇనుప తలుపులు తెరవలేడు. వెంటిలేటర్ ఊచలు వంచలేడు. వంచిన అందులో ఇరుక్కుంటాడు. నవ్వాడు నగేష్ గర్వంగా. సార్, వాడిని కొడుతూ కాలం వృధా చేసే కంటే ఆ ఉత్తరం మీద వాడి సంతకం ఫోర్జరీ చేయడం మంచిది. ఇది చాలా డేంజర్. అయినా ప్రయత్నించక తప్పదు. నేను ఆచార్ దగ్గరికి వెళ్తాను సార్. సావన్ మాట్లాడలేదు. భయం లేదు సార్, ఆచార్ నమ్మకమైన వాడే. ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి అని. అతనికి కొందరు ఫోర్జరర్స్ తెలుసు. గోవింద్ సంతకం ఫోర్జరీ చేయడం కష్టమేం కాదు. 2000కి చెక్కు ఇవ్వండి. ఇక మాట్లాడలేదు సావన్. చెప్పినట్టే చేశాడు. నగేష్, త్వరగా వచ్చేయి, నేను ఇక్కడ ఒంటరిగా ఉండలేను. అలాగే సార్, భయపడకండి, అంతా సవ్యంగానే జరుగుతుంది. సావన్ మెరుస్తున్న నాగేష్ కళ్ళలోకి చూశాడు. సార్, ఈ గ్యారేజీ తాళాలు మీ దగ్గర ఉంచండి. నగేష్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. సాయంత్రం 7 గంటలైనా నగేష్ జాడలేదు. కిటికీ దగ్గర కూర్చున్న సావన్కి బయట ఏం కనిపించలేదు. చంద్రుడు కూడా ఇంకా రాలేదు. గుండెలు హడలెత్తే సముద్ర హోరు తప్ప బంగ్లాలో భయంకరమైన నిశ్శబ్దం తాండవిస్తోంది. రకరకాలుగా అనుమానాలు, భయాలు సావన్నే ఆవాహించుకున్నాయి. నగేష్ ఇంకా ఎందుకు రాలేదు? ఆచారి కలవలేదా? ఇప్పుడు తన ఆశలన్నీ ఆ ఫోర్జరీ మీదే ఉన్నాయి. ఈ ఫోర్జరీ గనుక బెడిసి కొడితే తన సర్వనాశనం తప్పదు. గోవింద్ జ్ఞాపకం వచ్చాడు. నాగేష్ అతన్ని కొట్టిన దెబ్బలు జ్ఞాపకం వచ్చాయి. సావన్ నిలువునా వణికిపోయాడు. నిజంగా వాడికి గుండె జబ్బు ఉందా, లేక దెబ్బలు తప్పించుకోవడానికి బుకాయించాడా? లేదు, నిజంగా వాడికి ఆ జబ్బు ఉండే ఉంటుంది. ఆ విషయం వాడు చెప్పకపోతే చచ్చేవాడే. సావన్ ఉలిక్కిపడ్డాడు. గ్యారేజీలో గోవింద్ ఏం చేస్తున్నాడు? తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడా? సావన్ గబాలన లేచి తలుపు లోపల గడియబెట్టాడు. వాడు తప్పించుకుంటే తన దగ్గరికే వస్తాడు. నాగేష్ లేకుండా తను వాణ్ణి ఎదుర్కోలేడు. నగేష్ ఎప్పుడొస్తాడు? ఈ భయంకరమైన ఒంటరితనం నుంచి విముక్తి కలిగేదెప్పుడు? అకస్మాత్తుగా బయట రకరకాల చప్పుళ్ళు పెద్ద పెట్టున ప్రారంభమయ్యాయి. సావన్ నిశ్చేష్టుడయ్యాడు. గ్యారేజీ తలుపులు శబ్దం చేస్తున్నాయి. గోవింద్ తన శక్తి కొద్దీ వాటి మీద బాతున్నాడు. పగలగొట్టి బయటకు వచ్చేస్తాడు. చప్పుళ్ళు ఇంకా ఎక్కువయ్యాయి. సావన్ తేరుకొని గ్యారేజీ వైపు ఉరికాడు. వాడిని బయటికి రానియకుండా చేయాలి. వాడి ప్రయత్నాలు మాన్పించాలి. గ్యారేజీ తలుపులు ముందుకి వెనక్కి ఊగుతున్నాయి. గోవింద్, గోవింద్, ఏం చేస్తున్నావు? నన్ను బయటికి రాని, తలుపు తెరువు. లేదు గోవింద్, నువ్వు ఇక్కడే ఉండాలి. తలుపులు విరగొట్టకు. శబ్దాలు ఇంకా ఎక్కువయ్యాయి. కుమార్, నన్ను బయటికి రాని. గోవింద్, నా మాట విను. నువ్వు ఇలా గొడవ చేస్తే నగేష్ని పిలుస్తాను. నిన్ను వాడు కొట్టడం సహించలేను నేను. గోవింద్, వాడెక్కడున్నాడు? నిద్రపోతున్నాడు. ఈ చప్పుళ్ళకి మేర్కొన్నాడు అంటే నీ ఒళ్ళు హూనమైపోతుంది. అబ్బా కుమార్, గుండె, నా గుండె. గోవింద్, కుమార్, హాల్లో నా కోట్ జేబులో టాబ్లెట్స్ ఇస్తా ఉంది. ప్లీజ్ ప్లీజ్ కుమార్, తీసుకురా. సావన్ పిచ్చివాళ్లాగా ఇంట్లో కూరికాడు. హాల్లో సోఫా మీద గోవింద్ కోటు కనిపించింది. జోబులు వెతికాడు. ఒక సీసా దొరికింది. దాన్ని చూశాడు. లేబుల్ లేదు. లోపల తెల్లటి మాత్రలున్నాయి. అవి మాత్రలైనా కావచ్చు, లేదా నిద్ర మాత్రలు, అజీర్తి మాత్రలు. సావన్ హఠాత్తుగా తేరుకున్నాడు. ఇదేదో ట్రిక్ కాదు కదా. వాడికి నిజంగా స్ట్రోక్ వచ్చిందా? బుకాయిస్తున్నాడా? ఈ సీసా అందించడానికి తను డోర్ తెరిస్తే దాడి చేసేస్తాడా? అవును, ఇందులో మోసం ఉంది. వాడికి స్ట్రోక్ రాలేదు. ఎత్తులు వేస్తున్నాడు. గబగబా గ్యారేజీ చేరుకున్నాడు. గోవింద్, సీసా కోట్లో లేదు. కార్లో ఉందా? కోట్లోనే ఉంది, సరిగా చూడు. కుమార్, క్విక్, టాబ్లెట్స్. గోవింద్ పెద్దగా మూలగడం ప్రారంభించాడు. సావన్ తన చేతిలోని సీసాను చూశాడు. ఆ తర్వాత గ్యారేజీ తాళాలని చూశాడు. నో, తాళం తెరవకూడదు. సీసా అందివ్వకూడదు. కుమార్, ప్లీజ్, టాబ్లెట్స్. సావన్లో చలనం లేదు. కుమార్, త్వరగా, నా ప్రాణం. అబ్బా, టాబ్లెట్స్, ప్లీజ్, టాబ్లెట్స్. గోవింద్ మాటల్లో ఏడుపు ముంచుకొచ్చింది. ఉన్నట్టుండి గట్టిగా ఏడుపు ప్రారంభించాడు. సావన్కి పిచ్చెక్కింది. భయంతో వేగంగా ఇంట్లో కుడికాడు.
తన గదిలోకి దూరి తలుపులు బిడాయించాడు. బుకాయింపులు. వాడివన్నీ బుకాయింపులే. అంతా నటన, మోసం. ఒకవేళ నిజమే అయితే వాడు స్ట్రోక్ వచ్చి చస్తే చావని కసిగా అనుకున్నాడు సావన్. సమాజానికి బ్లాక్ మెయిలర్స్ చీడ పురుగులు. ఆ రాత్రి క్షణికావేశానికి లొంగిపోయిన తను ఎలాగూ నాశనం అయిపోయాడు. ఇప్పుడు ఈ గోవింద్ లాంటి చీడ పురుగుని ఏరి పారేయడానికి తానేమైనా పర్వాలేదు, తృప్తి ఉంటుంది. వాడు చేస్తే భవిష్యత్తులో వాడి వల్ల ఎవరు చిక్కుకోకుండా రక్షించిన వాడిని అవుతాను. హఠాత్తుగా సావన్కి షీలా జ్ఞాపకం వచ్చింది. తనను వంచిన కాల్ గర్ల్ ఇప్పుడు ఎక్కడుంది? ఏం చేస్తోంది? గోవింద్ కోసం ఎదురు చూస్తోందా? గోవింద్ ఆమెను కలుసుకోపోతే పోలీస్ రిపోర్ట్ ఇస్తుందా? అప్పుడు అకస్మాత్తుగా గోవిందు ఏడుపు ఆగిపోయింది. సావన్ చెవులు రిక్కించాడు. ఎలాంటి అలికిడీ లేదు. వాడు చచ్చాడా? సావన్ ఊపిరి బిగబట్టి కాచుకున్నాడు. 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు. నిశ్శబ్దం, నిశ్శబ్దం, నిశ్శబ్దం. అంతలో నగేష్ వచ్చాడు అక్కడికి. నగేష్, ఇక లాభం లేదు, వాడు చచ్చాడు, నేనే చంపాను ఆందోళనగా అన్నాడు. నగేష్ సూటిగా చూశాడు. ఏం చేశారు సార్? వాడికి స్ట్రోక్ వచ్చింది, టాబ్లెట్స్ ఇవ్వమన్నాడు. తలుపు తెరిస్తే పారిపోతాడు. నేను ఇవ్వలేదు, వాడు చచ్చాడు. పదండి చూద్దాం. నగేష్, శవాలంటే నాకు భయం. నవ్వాడు నగేష్. వాడంత సులువుగా బకెట్ తన్నేడు సార్. ఎత్తులు వేస్తున్నాడు, ఎత్తులు. పదండి. టార్చ్ ఎక్కడ? టార్చ్ తీసుకొని ఇద్దరూ క్యారేజీ చేరుకున్నారు. చలి, భయం రెండూ కలిసి సావన్ని విపరీతంగా వణికి పుట్టేస్తున్నాయి. తలుపులు తాళం తీశాడు నగేష్. టార్చ్ వెలిగించి నెమ్మదిగా తలుపు నెట్టాడు. లోనికి వెలుగు వేశాడు. 1 అడుగు లోపలికేసి తలుపుకి ఇరుపక్కలా చూశాడు. గోవింద్ లేడు. లోపలికెళ్ళి సావన్ని పిలిచాడు. టార్చ్ వెలుగు గ్యారేజీలో చుట్టూ ప్రసరించాడు. గోవింద్ లేడు. గ్యారేజీ మూల పీపాలు, చెక్క డబ్బాలు ఉన్నాయి. వాటి మీద టార్చి వేసి పరీక్షగా చూశాడు. సావన్ ఊపిరి బిగబట్టాడు. నగేష్, వెంటిలేటర్ చూడు. వెంటిలేటర్ మీద టార్చ్ వేశాడు నగేష్. చువ్వలు వంచి ఉన్నాయి. హఠాత్తుగా నగేష్ కడుపు పట్టుకుని ఆర్చి కింద పడ్డాడు. గోవింద్ రెచ్చిపోయిన ఆంబోతుల పీపాల చాటు నుంచి పరిగెత్తుకొచ్చి నగేష్ కడుపులో కుమ్మి గ్యారేజీ బయటకు ఉరికాడు. సావన్ను కెవ్వుమన్నాడు. నగేష్ లేచి బయటికి ఉరికాడు. 6 అడుగుల దూరంలో గోవిందు ఉరుకుతున్నాడు. నాగేష్ ఎగిరి అతని మీదకి దూకి మెడబట్టుకున్నాడు. ఇద్దరూ కింద పడ్డారు. నగేష్ చటుక్కున లేచి గోవింద్ 2 కాళ్ళు పట్టుకుని గ్యారేజీలోకి ఈడ్చుకొచ్చేశాడు. కళ్ళప్పగించి చూస్తున్నాడు సావన్. గోవింద్, కాచుకో, ఈ దెబ్బతో నీ పని గోవింద. నాగేషు అరిచి గోవిందం మీదకి లంఘించాడు. నగేష్ అతన్ని వదిలేయి, సావన్ అరిచాడు గొంతు చించుకొని. ఏమీ కాదు సార్, వీడికేం గుండె జబ్బు లేదు, ఒళ్ళు తిమ్మిరెక్కింది అని నగేష్ గోవింద్ మూతి మీద 2 గుద్దులు, వీపు మీద 10 గుద్దులు, కడుపులో 3 గుద్దులు గుద్ది వదిలేశాడు. గోవిందు వెల్లికిలా పడిపోయి రొప్పసాగాడు. ముఖం వాచింది. నాలిక బయటపెట్టాడు. సావన్ గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. హా హా, మంచినీళ్ళు, మంచి. గోవింద్ గొణుకుతున్నాడు. మంచిది. నగేష్ అడ్డు తగిలాడు. ఆ మాత్రం అడుగుతున్నావు, అదే చాలు. ఆ రాత్రంతా సావన్కి నిద్రపట్టలేదు. మర్నాడు ఉదయం 8ంటికి మేల్కొని సిగరెట్ వెలిగించి ఆలోచన ప్రారంభించాడు. రాత్రి నగేష్ ఆ ఉత్తరం మీద గోవింద్ సంతకం ఫోర్జరీ చేయించి తీసుకొచ్చాడు. ఆ సంతకంలో ఏ మాత్రం తేడా లేదు. బ్యాంక్ వాళ్ళు నమ్ముతారు. ఆ ఉత్తరాన్ని ఆ రోజే రిజిస్టర్ పోస్ట్లో పంపివ్వాలి. రేపు అందుతుంది. వెంటనే బ్యాంక్ వాళ్ళు చర్య తీసుకుంటారు. ఆ మర్నాడో లేక అవతల రోజో నెగటివ్స్ కవరు తనకు అందుతుంది. అంటే గురువారం వరకు 4 రోజులు వేచి ఉండాలి. గోవిందని బంధించే ఉంచాలి. నెగటివ్స్ని అందాక వాణ్ణి వదిలేసి హైదరాబాద్ చేరాలి, బ్రతుకు జీవుడా అనుకుంటూ. 4 రోజులు. సావన్ చటుక్కని లేచి కూర్చున్నాడు. నగేష్ ట్రేతో గదిలోకి వచ్చాడు. నగేష్, రాత్రి నుంచి వాడేం తినలేదు, ఆకలితో చంపకు అన్నాడు సావన్. నగేష్ నవ్వాడు. వాణ్ణి బాగా మేపుతాను సార్. సావన్ కాఫీ తాగి స్నానం చేశాడు. ఆ తర్వాత ఒక కవర్ మీద బ్యాంక్ అడ్రస్ టైప్ చేశాడు. గోవిందరావు ఉత్తరం అందులో పెట్టి సీల్ చేశాడు. ఆ తర్వాత టిఫిన్ చేసి
9:30కి పోస్టాఫీస్కి బయలుదేరాడు. పోస్టాఫీస్లో ఆ ఉత్తరం రిజిస్టర్ చేయించి హోటల్ నర్తకికి చేరుకున్నాడు. గత రోజు రూమ్ 24లో ఎవరెవరు ఉన్నారో అడిగి తెలుసుకున్నాడు. గోవిందు ఒక్కడే ఉన్నట్టు తెలిసింది. అయితే షీలా ఎక్కడుంది? హైదరాబాద్కి వెళ్ళిపోయిందేమో మరో అమాయకుణ్ణి గాలించేందుకు. సరిగ్గా 11:30కి తిరిగి బంగ్లా చేరుకున్నాడు సావన్. పోర్టిగోలో కారాపి దిగాడు. ఓ చెట్టు కింద గోవిందు ఎర్ర అంబాసిడర్ కనిపించింది. గ్యారేజీ దగ్గరికి వెళ్ళి చూశాడు. తాళం వేసింది. ఇంట్లోకి ప్రవేశించి నగేష్ కోసం కిచెన్లోకి వెళ్ళాడు. కిచెన్ నిశ్శబ్దంగా ఉంది. తరిగిన కూరగాయలు, గాలించిన బియ్యం అలాగే ఉన్నాయి. సావన్కి ఏమీ తోచలేదు. నగేష్ ఎక్కడికి వెళ్ళాడు? నగేష్? సమాధానం లేదు. సావన్ గాబరా పడ్డాడు. మళ్ళీ ఏం జరిగింది? ఆచారి దగ్గరికి వెళ్ళాడా? ఎందుకు? గబగబా మెట్లెక్కి తన గదిలోకి చేరుకున్నాడు. తలుపు నెట్టి అప్రయత్నంగా ఆగిపోయాడు. కులాసాగా సోఫాలో చేరగిలబడి సిగరెట్ కాలుస్తున్నాడు గోవిందరావు. సావన్ తల తిరిగిపోయింది. గుండెలు జారిపోయాయి. గోవిందు నవ్వి, కమాన్ కుమార్, ఇలా వచ్చి కూర్చో అన్నాడు. మంత్రముగ్ధుళ్లాగా సావన్ లోపలికి నడిచాడు. గోవిందు పకాలమని నవ్వాడు. సావన్ తెలివిలోకి వచ్చాడు. పరిస్థితి గ్రహించాడు. ముఖం ఎర్రబడి పెదవులు వణకసాగాయి. నగేష్ ఎక్కడా? అరిచాడతను. గోవింద్ నవ్వాడు. పరిస్థితి మారింది కుమార్, అలా కూర్చో, మాట్లాడుకుందాం. నగేష్ ఎక్కడా? గ్యారేజీలో కుమార్. వాడే తెలివిగలవాడు అని అనుకోకు. ఉదయం టిఫిన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు తలుపు పక్కన నక్కి ఇనుపరాడుతో వాడి నెత్తిమీద కొట్టి బయటకు వచ్చేశాను తాపీగా అన్నాడు గోవింద్. సావన్ ప్రాణాలు ఎగిరిపోయాయి. తానిప్పుడు ఒంటరివాడు. వాణ్ణి కొట్టావా? గట్టిగా కాదు కుమార్, కోతుల్ని కొట్టకూడదు, పాపం. సావన్ కుమార్ ఆందోళన చెందాడు. కుమార్, పరిస్థితి మారిందని గ్రహించే ఉంటావు. ఇప్పుడు గెలుపు నా చేతిలో ఉంది. నువ్వు నా షరతులు ఒప్పుకోలేదు. పైగా నన్ను డబుల్ క్రాస్ చేశావు. నిన్ను నాశనం చేసేయాలి. వెంటనే బ్యాంకుకి ఫోన్ చేసి ఆ కవర్ని మీ డాడీకి పంపమని చెప్పేయాలి అని అనుకున్నాను. కానీ నీ మీద జాలేసింది. నీకు భవిష్యత్తు చాలా ఉంది. నిన్ను నాశనం చేయడం మంచిది కాదని అనుకున్నాను. మరొక్కసారి మాట్లాడి ఒప్పిద్దామని అనుకున్నాను. ఓకే కుమార్, ఇప్పుడు చెప్పు. డబ్బిస్తావా, ఫోన్ చేయమంటావా? సావన్ వెంటనే జాగ్రత్త పడ్డాడు. రాస్కల్, నువ్వు బ్యాంకుకి ఫోన్ చేస్తే నేను అసలు పోలీసులకే ఫోన్ చేస్తాను. గోవింద్ కొయ్య బారిపోయాడు. సావన్ అతన్ని సూటిగా చూశాడు. ఓహో కుమార్, నువ్వు ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. ప్లీజ్ శాంతించు. మనం మెదడు ఉన్న మనుషుల్లా మాట్లాడుకుందాం. నువ్వు పోలీసుల్ని పిలిస్తే నాకు ఎలాంటి కీడు జరగదు. చిక్కుల్లో పడేది నువ్వే, నాశనమయ్యేది కూడా నువ్వే. చెప్పు, ఎంత డబ్బిస్తావు? ఇవ్వను గోవిందు. మౌనంగా కాసేపు సిగరెట్ పీల్చాడు. ఓకే కుమార్, నీకు బాగా ఆలోచించడానికి టైం ఇస్తున్నాను. 2 రోజుల్లో ఏ విషయం తెలియజేయి. నేను ఇప్పుడే హైదరాబాద్ వెళ్తున్నాను. నేను ఇంకేమీ ఆలోచించలేదు గోవింద్. నువ్విప్పుడు హైదరాబాద్ వెళ్ళలేవు. బ్యాంకుకి ఫోన్ చేయి, లేదా ఆ కవరు నాకు అందే వరకు ఆగు. ఉత్తరం పోస్ట్ చేసావా కుమార్? అవును. 4 రోజుల్లో నెగటివ్స్ కవరు వస్తుంది. అప్పటి వరకు నువ్వు నా బందీవి అన్నాడు సావన్. సావన్కి ఇప్పుడు ధైర్యం కలిగింది. గోవింద్ ఫోన్ చేయడానికి భయపడుతున్నాడన్నది నిజం. ఇక వాడిని ఇక్కడి నుంచి కదలకుండా చేస్తే ఆ కవరు తనకి దక్కుతుంది. గోవింద్ కాసేపు ఆలోచించాడు. ఆ తర్వాత సావన్ని చూసి పకాలమని నవ్వాడు. నువ్వెంత ఫూల్వి కుమార్. ఆ నెగటివ్స్ బ్యాంకులో ఉన్నాయి అని అనుకుంటున్నావా? నాకే బ్యాంక్లోనూ లాకర్ లేదు. బుకాయించాను. ఎంతకాలమో ఆ నెగటివ్స్ బయట నా కారులో బ్రీఫ్ కేసులో ఉన్నాయి భద్రంగా. హహహా అంటూ నవ్వాడు. గోవిందరావు వదిలిన ఒక్కో మాట సావన్ గుండెలో ఒక్కో బాంబులా పేలాయి. గోవింద్ నవ్వులో ఉన్న వెటకారం వెన్నులోంచి చలి పుట్టుకొచ్చేలా చేసింది. సావన్లో చలనం లేదు. ఊపిరి అందడం కష్టమైంది. క్రితం రోజు జరిగిన సంఘటనలు ఒక్కొక్కటి కళ్ళ ముందు మెదులుతున్నాయి. ఈ దుర్మార్గుణ్ణి నగేష్ కొడుతుంటే అన్నిసార్లు తాను రక్షించాడు. వాణ్ణి కొడితే స్ట్రోక్ వస్తుందని భయపడి ఫోర్జరీకి తలపడి 2000 రూపాయలు తగలేశాడు. ఎంతవరకు బ్యాంకులో ఉన్నాయి అనుకుంటున్న నెగటివ్స్ కోసం ఎంత తాపత్రయపడ్డాడు. చివరికి
ఆ నెగిటివ్స్ దిక్కుమాలిన చోట కారులోనే పడి ఉన్నాయి. శ్రావణ్ కళ్ళు చీకట్లు గమ్మాయి. ఏం చెయ్యాలి ఇప్పుడు? హఠాత్తుగా తేరుకున్నాడు. ఆ నెగటివ్స్ తన అందుబాటులోనే ఉన్నాయి. అదృష్టం తన వైపే ఉంది. తన సూట్ కేసులో పిస్తోల్ ఉంది. శ్రావణ్ తలబట్టుకొని మూలిగాడు. అబ్బా, తలనొప్పి, ఆస్ప్రిన్. గోవిందు తాపీగా నవ్వాడు. నువ్వు శక్తికి మించి ఆలోచిస్తున్నావు కుమార్. శ్రావణ్ సూట్ కేసు వైపు కదిలాడు. మూత తెరిచి పిస్తోల్ తీసి గుండెల దగ్గర పెట్టుకుని అలాగే వెనుతిరిగి నిలబడ్డాడు. వాణ్ణి చంపేయాలి. ఆ నెగటివ్స్ తన వశం అవుతాయి. ఏంటి కుమార్, నొప్పి ఎక్కువైందా? అవును, నాకు చాలా విచారంగా ఉంది కుమార్. ఈ బిజినెస్లో నువ్వు గెలవవు అని మన పరిచయం ప్రారంభం అయినప్పుడే చెప్పాను. అయినా నాతో పోటీకి దిగావు. నాతో పోటీకి దిగిన వారు నాశనం అవుతారు. నిన్ను ఒక్కసారి క్షమించాను, ఎప్పుడూ క్షమించేదే లేదు. నేను కోరిన డబ్బు నువ్వు ఇవ్వవు. కాబట్టి ఆ కవర్ మీ డాడీకి అందించాలి. నువ్వు నాశనం అవుతావు. ఆ నెగిటివ్స్ మీ డాడీ దగ్గర బేరం పెట్టి రెట్టింపు డబ్బు సంపాదిస్తాను. 4 lakhs డబ్బు ఇవ్వకపోతే ఈ నెగిటివ్స్ కాపీలు తీసి అమ్ముకుంటానని బెదిరిస్తాను. అప్పుడు నీతో పాటు మీ డాడీ పరువు కూడా నాశనం అవుతుంది. కాబట్టి డబ్బిస్తాడని నా నమ్మకం. చకచక అడుగులేసి బయటికి నడిచాడు గోవిందరావు. ఒక్క క్షణం ఆలస్యం కాకుండా శ్రావణ్ తటాలన వెనక్కి తిరిగి పిస్తోలు గురిపెట్టి ట్రిగర్ లాగాడు. గుళ్ళు లేవు. గోవింద్ తిరిగి చూసి నవ్వాడు. మిత్రమా, గుళ్ళు తీసేశాను, ఇక నన్నెవ్వరూ అడ్డగించలేరు. శ్రావణ్ కాళ్ల కింద నేల చీలిపోయింది. పాతాళంలోకి జారిపోయాడు. ఏమిటి ఇదంతా? అడుగడుగున ఆటంకాలు, చెయ్యి జారిపోతున్న అవకాశాలు. ఏమిటి మార్గం? చావు ఒకటే మార్గము అని అనుకుంటే పిస్తోలు ఖాళీగా. శ్రావణ్ తల బద్దలైపోతోంది. ఇంకా చేయాల్సింది ఏమీ లేదు. బయట కారు స్టార్ట్ అయిన శబ్దమైంది. తేరుకుని కిటికీ దగ్గరికి ఉరికాడు. గోవిందరావు కారులో గేటు వైపుకు దూసుకుపోతున్నాడు. శ్రావణ్ కొయ్య బారిపోయాడు. కళ్ళు రెప్పపడడమే లేదు. కాళ్ళు నేళ్లకు అతుక్కుపోయాయి. మెదడు మొద్దుబారిపోయి శరీరం చెమటతో తడిసిపోయింది. సార్! ఆ పిలుపుకి శ్రావణ్ ఒంటి మీద తేళ్ళు జర్రలు పాకాయి. సార్, భయపడకండి, అంతా సవ్యంగా జరిగిపోయింది. తటాలున వెనక్కి దూకాడు శ్రావణ్. నగేష్, నన్ను పిచ్చివాణ్ణి చేయకు, దయచేసి వెళ్ళిపో దూరంగా. నగేష్ చిన్నగా నవ్వాడు. సార్, ఇది చూడండి. జేబులోంచి ఒక సీల్ చేసిన కవర్ తీసి చూపించాడు. శ్రావణ్ చటుక్కున దాన్ని అందుకొని సీల్ చించాడు. ఫోటోలు, నెగటివ్లు కింద పడ్డాయి. నగేష్ మొహం తిప్పుకున్నాడు. సార్, వెంటనే కాల్ చేయండి. శ్రావణ్ చట్టుకున్న సిగరెట్ లైటర్తో వాటిని తగలబెట్టేశాడు. నగేష్, ఏమిటిది? ఎక్కడ తెచ్చావు? చిన్నగా నవ్వాడు నగేష్. వెంటిలేటర్లోంచి దూకి బయటకు వచ్చాను సార్. ఏ గది దగ్గరకు వచ్చి వాడి మాటలు విన్నాను. నెగటివ్స్ కారులో ఉన్నట్టు చెప్పాడు. తీసుకొచ్చేశాను. శ్రావణ్ అతని భుజాన్ని పట్టుకొని కుదిపేశాడు. నగేష్, నిన్నెలా అభినందించాలి? ఆదరించండి, నాపైన విశ్వాసం ఉంచండి సార్. యు ఆర్ గ్రేట్ నగేష్, యు ఆర్ గ్రేట్. నువ్వు లేకపోతే నేను. సార్, ఏమీ దిగులు పడకండి, అనుక్షణం మిమ్మల్ని అంటిపెట్టుకునే ఉంటాను. నగేష్, ఇదంతా నమ్మమంటావా? సార్, ఏమీ ఆలోచించకండి. అదృష్టం మన వైపే ఉంది. మనం గెలిచాం. ఇదొక పీడ కలలాగా మర్చిపోండి. విశ్రాంతి తీసుకోండి. బ్రహ్మాండమైన వంట చేస్తాను. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వంటింట్లోకి బయలుదేరాడు నగేష్. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన సస్పెన్స్ థ్రిల్లర్ కథలు ప్లేలిస్ట్లో ఉంటే తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.